ఓకే సార్, స్టార్ట్ చేసాం. ఓకే. ఓకే, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సో మనకి చిన్న రీజన్ వల్ల మనకు సోషల్ పీరియడ్ టైంలో మనము ఫిజికల్ సైన్స్ పీరియడ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఈవినింగ్ ఉన్నటువంటి పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్, బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో, సర్టెన్ టైంలో ఒక్కోసారి ఈ 3 hours ఆఫ్ టైంలో మనం 6 o'clock నుంచి అప్ టు 8:20 వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైమింగ్లలో కొన్ని షఫల్ అవుతా ఉంటాయి, ముందుకు వెనుకకి డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ ఆఫ్ టీచర్స్. వాళ్ళకు ఉన్నటువంటి ఆ టైం మేనేజ్మెంట్ లో కొద్దిగా అడ్జస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. కాబట్టి పిల్లలు మీరు ఏ టాపిక్ వచ్చినా సరే సేమ్ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇట్స్ నథింగ్ విత్ ఎల్స్. ఓకే, సో వెల్కమ్ బ్యాక్. సో మళ్ళీ మనము ఫిజిక్స్ లోకి వచ్చేద్దాం. మనము మొన్నటి వరకు నిన్న నేను చెప్పాను, నేను ఐ హోప్ చాలా మంది పిల్లలు మరి దానిపైన నోట్స్ కూడా రాసి ఉంటారు, రైట్? సో ఓకే, ఇందులో భరత్ ఎస్ సార్. ఎవరో ఇద్దరు పిల్లలు వచ్చినట్టున్నారు, అన్మ్యూట్ చేసుకున్నారు. ఒకసారి అన్మ్యూట్ చేయండి, వాళ్ళకు మ్యూట్ చేసేయండి. ఓకే సార్, ఓకే. ఓకే, రైట్. సో మనము జస్ట్ తక్కువ టైం ఉంది కాబట్టి మనము తొందరగా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మొన్న రబ్బర్ బ్యాండ్స్ గురించి చూసినాం. ఓకే, ఒకసారి రబ్బర్ బ్యాండ్స్ చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, 2 రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ ఏదైతే పిక్చర్ మనకు కనబడుతుందో, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనము 2 ఫింగర్స్ కి ఈ విధంగా యాడ్ చేసి స్ట్రెచ్ చేయాలి. ఓకే, సో స్ట్రెచ్ చేస్తున్నప్పుడు దానికి ఎంతైతే ఫోర్స్ మనకు అప్లై అవుతుందో, ఆ ఫోర్స్ అంటే ఆ రబ్బర్ బ్యాండ్ ని మనం స్ట్రెచ్ చేసినప్పుడు మన ఫింగర్స్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుంది అనేటువంటి ఆప్షన్ లెర్న్ టు ఎఫెక్ట్ ఆన్ స్ట్రెచ్ రబ్బర్ బ్యాండ్ ఆన్ ఫింగర్స్. ఓకే, ఇది ఈ రోజు మనము నేర్చుకుంటున్నాం మొదటి టాపిక్. సో మనం ఏం చేస్తాం, దాన్ని పుష్ చేయొచ్చు, పుల్ చేయొచ్చు, రెండు దగ్గరకు. అంటే రెండు చేతి ఫింగర్స్ ని ఒక దగ్గర తీసుకొస్తే హౌ యువర్ ఫింగర్స్ ఆర్ గోయింగ్ టు ఫీల్. సో ఇఫ్ యూ స్ట్రెచ్ దట్ రబ్బర్ బ్యాండ్, సింగిల్ రబ్బర్ బ్యాండ్, వాట్ హ్యాపెన్స్? ఓకే, సో ఈ ఫస్ట్ కేస్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, స్ట్రెచ్ చేసినప్పుడు ఎక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ మనకు ఫోర్స్ అప్లై అవుతుంది అనేటువంటి ఆప్షన్ ఇక్కడ చూడండి. సో ఈ రబ్బర్ బ్యాండ్ తీసి పక్కన పెట్టేసేసి, దెన్ అగైన్ టేక్ వన్ మోర్ రబ్బర్ బ్యాండ్ విత్ ద సేమ్ ప్రాపర్టీస్. అంటే ఈ రబ్బర్ బ్యాండ్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో, కలర్ చేంజ్ అయితే పర్లేదు కానీ సేమ్ లెంత్ ఉన్నటువంటి ఆ రబ్బర్ బ్యాండ్ తీసుకొచ్చి సేమ్ ఇదే విధంగా అగైన్ స్ట్రెచ్ చేయాలి. ఓకే, చేస్తే ఏమవుతుంది? సో ఎంత ఫోర్స్ ఇంత ముందు ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఏ ఫోర్స్ అయితే ఇక్కడ అప్లై అయిందో, అంటే మనం ఏం చేస్తాం, ఈ రబ్బర్ బ్యాండ్ ఎంతవరకు స్ట్రెచ్ చేయాలి అని అంటే, అది ఇంకాస్త అయితే తెగిపోతుంది. అంటే దాని యొక్క ఎలాస్టిసిటీ, దానిలో యొక్క ఎలాస్టిసిటీ అనేది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం స్ట్రెచ్ చేయాలి. అంతకంటే ఎక్కువ లాగితే ఏమవుతుంది, ఈ రబ్బర్ బ్యాండ్ అనేది కట్ అయిపోతుంది. సో అలా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని స్ట్రెచ్ చేయాలి ఎక్కడ దాకా అంటే, దాని యొక్క ఎలాస్టిసిటీ అంటే ఎంతైతే దానికి సాగే గుణం ఉందో, ఎలాస్టిసిటీ ఈజ్ నథింగ్ బట్ సాగుదల, అది ఎంతగానం సాగుతుంది. ఓకే, దాని కెపాసిటీ ఎంతైతే సాగేది ఉందో ఆ సాగేంత వరకు మనం మాత్రమే స్ట్రెచ్ చేయాలి. ఓకే, సో స్ట్రెచ్ చేసిన తర్వాత ఎంత ఫోర్స్ అయితే ఆ రెండు ఫింగర్స్ మధ్యన వస్తుంది అనేది, సో నోట్ ఇట్ డౌన్. అంటే మీకు మీ ఆటోమేటికల్ గా మీ చేతి ఫింగర్స్ తెలుస్తుంది. ఇంకో రబ్బర్ బ్యాండ్ తీసుకొని సేమ్ అదే విధంగా స్ట్రెచ్ చేయండి. సో అక్కడ కూడా మీకు అంతే ఫోర్స్ అనేటువంటిది కనబడుతుందా, లేకపోతే అంతకంటే ఎక్కువైందా తక్కువైందా అనేటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఈ రెండు రబ్బర్ బ్యాండ్స్ యొక్క, అంటే ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ మనం తీసుకున్నాం, దాని యొక్క మనకు నెట్ ఫోర్స్ అనేది మనం చూసుకున్నట్లయితే, దాని యొక్క ఫోర్స్ ఎఫ్ ఉందనుకుందాం, ఎఫ్ యూనిట్స్ అనుకుందాం. దేంది, ఈ రబ్బర్ బ్యాండ్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఫింగర్స్ నుంచి రబ్బర్ బ్యాండ్ని తీసేసి ఐఎమ్ గోయింగ్ టు టేక్ బ్లూ కలర్ రబ్బర్ బ్యాండ్. రైట్, ఇక్కడ బ్లూ కలర్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి ఇలా. ఇంకోటి
తీసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా స్ట్రెచ్ చేసినప్పుడు అప్పుడు వచ్చేటువంటి ఫోర్స్ అగైన్ ఎఫ్, రెండు సేమే. వై? బికాస్ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో రెడ్ కలర్ లో ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ ఏ ప్రాపర్టీ ఉందో బ్లూ కలర్ లో ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ కూడా అదే ప్రాపర్టీ ఉంది. కాబట్టి ఇక్కడ మొదటి దాని యొక్క అప్లై చేసినటువంటి ఫోర్స్ రెండవ రబ్బర్ బ్యాండ్ అంటే ఆ మొదటిది తీసేసి రెండవ దాన్ని స్ట్రెచ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఫోర్స్ ఎఫ్ గా మనము డినోట్ చేస్తే, ఇప్పుడు మనకు నెట్ ఫోర్స్ ఏంటి అని అంటే, సో ఈ రెండింటిని మనం సమ్ చేస్తే, రైట్, క్లియర్, ఈ రెండింటిని మనం సమ్ చేస్తే వచ్చినటువంటి ఈ ఆప్షన్ ని మనము నెట్ ఫోర్స్ అని అంటాం. ఓకే, ఎఫ్ నెట్ గా తీసుకుంటాం మనం, నెట్ ఫోర్స్. ఓకే, సో ఈ రబ్బర్ బ్యాండ్ల విషయంలో మనం నెట్ ఫోర్స్ ని మనం ఏం నేర్చుకున్నాం మనం అంటే, ఇట్లా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని సేమ్ డైరెక్షన్ లో ఉంటే కనుక ఎలా ఉంటుంది యాడ్ చేస్తామని, అదే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో రెండు ఇలా ఉంటే కనుక మనము సబ్ట్రాక్షన్ చేద్దామని చెప్పేసి ఆ నెట్ ఫోర్స్ విషయంలో ఒక ఆబ్జెక్ట్ విషయంలో చూసుకున్నాం మనం. సో అదే ఒక రబ్బర్ బ్యాండ్ విషయంలో మనం ఇప్పుడు చూసినాం. ఓకే, సో స్ట్రెచింగ్ రబ్బర్ బ్యాండ్ లో ఇన్ కేస్ ఇది కాకుండా నౌ లెట్ us అబ్జర్వ్ దట్, ఇప్పుడు దాని పక్కనే ఉన్నటువంటి ఈ పిక్చర్ ని, పక్కన పిక్చర్ ని చూద్దాం మనం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ ఒక్క రబ్బర్ బ్యాండ్ ని మనం స్ట్రెచ్ చేయకుండా ఈ ఒక్క రబ్బర్ బ్యాండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ తో స్ట్రెచ్ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో ఆ తీసేసేసి ఎంత ఫోర్స్ అయితే అప్లై అయిందో దానికి మోర్ దాన్ 1 ఇంకొక నంబర్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ మనం ఇక్కడ యాడ్ చేద్దాం. చేసినప్పుడు ఇంతే స్ట్రెచ్ అవుతుందా? ఇక్కడ ఏ ఫోర్స్ అయితే మనకు ప్రెషరైజ్ అయిందో, ఏ ఫోర్స్ అయితే ఇక్కడ మనకు ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా అంతే వస్తుందా, అంతకంటే ఎక్కువ వస్తుందా అనేది మీరు గెస్ చేయాలి. రైట్, అంటే ఒక్క దానికి ఉన్నప్పుడు ఫోర్స్ ఇక్కడ మనం యాడ్ చేయాలనా లేకపోతే సబ్ట్రాక్షన్ చేయాలి? ఓకే, ఒకసారి చార్ట్ బాక్స్ లో పెట్టండి పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ ఒకటి, ఇక్కడ నేను నంబర్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ యాడ్ చేసినాను స్ట్రెచ్ చేయడానికి. ఇప్పుడు ఫోర్స్ అనేది ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ కి ఉన్నటువంటి ఫస్ట్ రబ్బర్ బ్యాండ్, సెకండ్ రబ్బర్ బ్యాండ్, ఒక 4 రబ్బర్ బ్యాండ్స్ యాడ్ చేసినాను. యాడ్ చేసి స్ట్రెచ్ చేసినాను. స్ట్రెచ్ చేసినప్పుడు ఇక్కడ ఫైనల్ నెట్ ఫోర్స్ అనేది ఆ అన్ని ఫోర్సెస్ ని యాడ్ చేస్తే వస్తుందా, సో యాడ్ చేయకపోతే వస్తుందా? సో నెట్ ఫోర్స్ అనేది మీరు చెప్పాల్సింది ఇప్పుడు, నెట్ ఫోర్స్ అనేది ఐదర్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. ఓకే, రైట్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ టెస్ట్ హియర్. టెస్ట్ తీసుకుంటాను నేను, టెక్స్ట్ అయితే కనుక మీకు బాగా కనబడుతుంది. సో నెట్ ఫోర్స్ ఇక్కడ మనకి ఎంత అవుతుంది చెప్పాలి మీరు. సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ using rubber bands different. ఓకే పిల్లలు ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ ఒక ఈక్వేషన్ నేను ఇక్కడ చెప్పిన చూడండి. ఓకే, నెట్ ఫోర్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ, సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ రబ్బర్ బ్యాండ్స్. ఇది చేస్తామా? ఐదర్ హియర్ వీఆర్ యూజింగ్ అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలి? ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నాను, నేను సమ్ అని చెప్తున్నాను. సో చెప్పండి, ఇది సమ్ ఈజ్ కరెక్ట్ ఆర్ సబ్ట్రాక్షన్ ఈజ్ నీడెడ్? ఓకే, సో చార్ట్ బాక్స్ లో చెప్పండి. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ కాకుండా ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ చేసినప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ల యొక్క యూజ్ చేస్తున్నటువంటి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ యొక్క ఫోర్సెస్ అన్ని యాడ్ చేయాలా లేదా ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ ని సబ్ట్రాక్ట్ చేయాలా? చెప్పండి, ఫోర్సెస్ అనేది యాడ్ అవుతాయా, ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతాయా? ఓకే, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఒకసారి చార్ట్ బాక్స్ లో చెప్పండి. భరత్, ఆర్ యు దేర్? yes sir. ఓకే, యాడ్ అంటున్నారు సార్. ఓకే, ఫైన్, వెరీ గుడ్, యాడ్ చేయాలి, దట్ ఈస్ సమ్ చేస్తూ పోవాలి. సో ఇక్కడ మనము ఫైనల్ నెట్ ఫోర్స్ విషయంకి వచ్చేసేస్తే మనము ఇంతకుముందు ఏం చేసినాం, మనము సేమ్ డైరెక్షన్ లో కనుక ఉంటే యాడ్ చేసినాం, కానీ ఇక్కడ ఆప్షన్ ఈస్ డిఫరెంట్ బట్ స్టిల్ వీఆర్ యాడింగ్. ఓకే, కాబట్టి ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. సేమ్ కనుక రెండు వేరే రబ్బర్ బ్యాండ్స్ ఉన్నట్లయితే
యాడ్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ని మనం ఇక్కడ 100% గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫోర్స్ కి పక్కన మనం ప్రతిసారి రాస్తున్నాం 5 న్యూటన్స్ అని రాస్తున్నాం. న్యూటన్. సో వాట్ ఈస్ న్యూటన్? న్యూటన్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్స్ కి ఇక్కడ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. మనము ఇంట్లో పొద్దున ప్రతిరోజు పాలు తీసుకుంటా ఉన్నాం. ఓకే, పాల యొక్క యూనిట్స్ ఏంటి? మనము పాలను ఎట్లా అడుగుతారు? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒక 1 kg మిల్క్ ఇవ్వండి అని అడగగలుగుతారా? ఓకే, లేకపోతే ఒక కిరాణా షాప్కి వెళ్ళేసేసి మీరు నాకు 1 లీటర్ ఆఫ్ షుగర్ ఇవ్వండి అని అడుగుతారా? ఓకే, 1 లీటర్ షుగర్ అని అడుగుతారా? ఇది పాసిబుల్ కాదు. ఓకే, యూనిట్స్ ఆర్ నాట్ పాసిబుల్. సో మనం ఏం చేస్తాం? సాలిడ్ కి ఒక రకమైనటువంటి యూనిట్స్ ఉన్నాయి, లిక్విడ్స్ కి ఒక రకమైనటువంటి యూనిట్స్ ఉన్నాయి, గ్యాసియస్ కి ఒక రకమైనటువంటి యూనిట్స్ ఉన్నాయి. అది సేమ్ సిమిలర్ వే ఇక్కడ మనం ఫోర్స్ కి కూడా ఒక రకమైనటువంటి యూనిట్స్ ఉన్నాయి. దట్ దే ఆర్ కాల్డ్ యాజ్ న్యూటన్స్. ఓకే, సో మనం దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడొచ్చు, బట్ ఇట్ ఈస్ నథింగ్ టు నీడ్ రైట్ నౌ. ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్ గా. అంటే ఏదైనా చెప్పేటప్పుడు మనము ఒక నంబర్ రాసి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేసినాం, మనం ఇక్కడ 1 అని రాసినాం. కిరాణా షాప్కి వెళ్ళేసి నాకు ఒక షుగర్ ఇయ్యు అని చెప్తామా? పక్కన యూనిట్స్ కంపల్సరీగా యాడ్ చేయాలి. 1 kg షుగర్ అని చెప్పాలా? నాకు 1 ఇయ్యు అని చెప్తామా? నాకు 2 ఇవ్వు అని చెప్తామా? లేకపోతే పాలని దగ్గరికి వెళ్ళి నాకు 1 ఇయ్యు, నాకు 2 ఇవ్వు అంటామా? 1 లీటర్ ఆఫ్ ఇవ్వు పాలు అంటామా? సో ఈ పక్కన ఏదైతే రాస్తామో ఈ వర్డ్ రాయడం వల్ల, సో ద షాప్ కీపర్ ఈస్ అండర్స్టాండ్ వెల్ ద సెంటెన్స్ ఈస్ టోటలీ కంప్లీటెడ్, రైట్? సో ఎదుటి వ్యక్తికి మనకు ఏదైతే పూర్తి అవగాహన, మనకు కావాల్సినటువంటి సమాచారం సేకరించడానికి ఎదుటి వ్యక్తికి మనం చెప్పబోయేటువంటి, అంటే అతనికి మనకి కమ్యూనికేషన్ లో అవగాహన ఉన్నటువంటి అంశమే ఈ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఓకే, కాబట్టి అదే కమ్యూనికేషన్ లో ఫోర్సెస్ కూడా మనం ఏం చేయాలి? 5 అని రాస్తే వర్కౌట్ కాదు, ఇట్ ఇస్ నాట్ కంప్లీటెడ్. ఏం చేయాలి? 5 న్యూటన్స్ అని రాసినామంటే ఓహో ఈ 5 అనేది ఫోర్స్ కు సంబంధించింది అనే విషయం తెలుస్తుంది. దిస్ n ఇండికేట్స్ దట్ ఫోర్స్ కు సంబంధించింది అని. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 లీటర్స్ అని రాసినాం అనుకో, అని అడగగానే లీటర్స్ అని రాయగానే ఇక్కడ 2 అనేది రకరకాల ఆప్షన్స్ వస్తాయి. 2 లీటర్లు ఏంటి? 2 లీటర్ల పాల, 2 లీటర్ల నీళ్ళ, 2 లీటర్ల కిరోసినా, అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఆప్షన్స్ అన్ని కూడా 2 లీటర్ల పెట్రోలా, ఇవన్నీ కూడా లిక్విడ్ ఫామ్ లో ఉన్నాయి చూడండి. ఓకే, సో దిస్ యూనిట్స్ ఇండికేట్స్ దట్ ఈ 2 అనేది యూనిట్స్ ఇండికేట్ ఏం చేస్తుంది? మనకి లిక్విడ్ కి సంబంధించింది చెప్తుంది. ది 2 అనేది క్వాంటిటీకి సంబంధించింది చెప్తుంది మనకి. ఓకే, రైట్? క్వాంటిటీ, హౌ మచ్ క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సేమ్ సిమిలర్ వే న్యూటన్ అనేది మనకు ఫోర్స్ కు సంబంధించింది మనకి ఇండికేట్ చేస్తుంది, రైట్? సో ఈ న్యూటన్ ఎన్ని న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంది అంటే దిస్ క్వాంటిటీ, ఇక్కడ పక్కన నంబర్ అనేది క్వాంటిటీ 5 న్యూటన్స్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఇక్కడ ఫోర్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పాలి అని అంటే ఇది ఫోర్స్ కు సంబంధించింది అని చెప్పడానికి మనం ఈ పక్కన ఈ n అనేటువంటి సింబల్ మనకు 100%. దట్ ఈస్ కాల్డ్ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్స్. అందులో మొదటి అక్షరం n కాబట్టి we will choose as n గా రాస్తాం. ఇస్ ఇట్ క్లియర్ రైట్ నౌ? నా ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు నెట్ ఫోర్స్ ను, ఇప్పటిదాకా మనం నెట్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మొన్న కూడా మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద నెట్ ఫోర్స్ చూసినాం. ఈ రోజు రబ్బర్ బ్యాండ్ మీద నెట్ ఫోర్స్ మనం చూసినాం. ఇప్పుడు ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. యు నో వాట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్, రైట్? ఒకసారి చూద్దాం వాట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే. ఒక రైట్, ఇక్కడ నేను ఒక బాడీ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ ఒక బాడీ చూడండి, దిస్ ఈజ్ ద బాడీ. ఓకే, ఏదో ఒక ఆబ్జెక్ట్ లేదంటే సమ్ ఆబ్జెక్ట్ అనుకుందాం. దీనిపైన ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఫోర్సెస్ అన్నీ కూడా దీనిపైన ఈ ఆబ్జెక్ట్ మీద ఎన్ని రకాల ఫోర్సెస్ అనేవి పనిచేస్తాయి, హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ బాడీ, అంటే దీనిపైన ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మనం చూపించగలిగితే, ఈ బాడీ పైన ఇగో ఇక్కడ నుంచి ఈ ఫోర్స్ పనిచేస్తుంది అని చూపించాలి, ఇక్కడ నుంచి ఈ ఫోర్స్ పనిచేస్తుంది అని చూపించాలి, ఇక్కడ నుంచి ఈ ఫోర్స్ అంటే ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ సింగిల్ బాడీ, అది కనుక షో చేయగలిగితే దిస్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. FBD అని అంటాం. FBD
D అంటే F indicates that free, B indicates that body, D indicates that diagram. ఓకే, స్వేచ్ఛ, తెలుగులో స్వేచ్ఛ వస్తుపటము అని అంటాం. అంటే ఫ్రీ ఫాలింగ్ బాడీ లాగా స్వేచ్ఛ వస్తుపటం అని అంటాం, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సరే చూద్దాం ఒకసారి ఇప్పుడు దీనిపైన ఎన్ని రకాల ఫోర్స్ పనిచేస్తాయి అనేది మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఆరో మార్క్స్ ఇస్తాను, మీరు చార్ట్ బాక్స్ లో నాతో పాటు రెడీగా మూవ్ కావాలి. ఇది ఏ రకమైన ఫోర్స్ అనేది చెప్పాలి. ఓకే రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ దిస్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద కలర్ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏదైతే యారో ఇచ్చినో ఈ యారో ఇచ్చినటువంటి ఈ ఆప్షన్ ని మీరు చూసినట్లయితే, సో సారీ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్. ఓకే, ఇది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ప్రకారంగా మనం మూవ్ కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ నుంచి పుష్ చేస్తున్నాను. ఓకే, ఈ యారో మార్క్ ఏదైతే ఉందో బ్లాక్ యారో మార్క్ ఇక్కడ నుంచి నేను పుష్ చేస్తున్నాను. చెప్పండి ఇక్కడ ఏ ఫోర్స్ ఉంటుంది? ఓకే సారీ, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు, సరే ఇది నేను చెప్తానులేండి, ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్. ఓకే, ఇక్కడ నేను ఫోర్స్ అప్లై చేస్తున్నాను, నేను అప్లై చేస్తున్నాను కాబట్టి క్యాపిటల్ ఎఫ్ రాసినాను. ఎఫ్ ఇండికేట్స్ దట్ ఫోర్స్. ఓకే, ఎఫ్ ఇండికేట్స్ దట్ ఫోర్స్. ఓకే, సో మరి నెక్స్ట్ చెప్పండి, ఇంకొక ఆప్షన్ మీకు ఇస్తాను, ఇక్కడ ఇంకొక ఆరో ఇస్తాను నేను. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ ఫోర్స్ ఏంటి? ఇక్కడ ఇది ఈ పని చేసే ఫోర్స్ ని ఒకసారి చెప్పండి చార్ట్ బాక్స్. ఈ ఫోర్స్ పేరేంటి? ఇక్కడ నుండి అపోజిట్ గా మనకి ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేస్తా ఉన్నాను లెఫ్ట్ సైడ్ నుండి, మరి రైట్ సైడ్ నుంచి ఈ ఫోర్స్ ని చార్ట్ బాక్స్ లో పెట్టండి పిల్లలు తొందరగా. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటున్నారు సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, ఫ్రిక్షనల్ ఫోర్స్. రైట్ రైట్, దాని సింబల్ కూడా ఒకసారి పెట్టండి. దీని ఇండికేషన్ ఎట్లా చేస్తాం మనం? చెప్తున్నారా పిల్లలు? నేను ఫోర్స్ ని వచ్చేసి క్యాపిటల్ ఎఫ్ లో నేను ఇండికేషన్ చేస్తా ఉన్నాను. మరి వాట్ అబౌట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క డినోషన్ ఏంటి? స్మాల్ ఎఫ్ పెడుతున్నారు సార్. ఎక్సలెంట్ 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 చిల్డ్రన్, స్మాల్ ఎఫ్. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఫోర్స్ అప్లై చేస్తుంటే దానికి ఆపోజిట్ గా ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తా ఉంది. నౌ ఇప్పుడు ఇది ఏ టేబుల్ మీద కూడా లేదు కాబట్టి ఇక్కడ నేను దీనికి ఒక డయాగ్రామ్ ఇస్తున్నాను చూడండి, ఆరో మార్క్ ఇస్తున్నాను. ఇక్కడ ఈ రకంగా పని చేసేటువంటి ఫోర్స్ ఏది? చార్ట్ చేయండి పిల్లలు. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ దిస్ ఆరో? ఈ ఫోర్స్ ఏం చూపిస్తుంది? దీని పేరు చెప్పండి. అది ఎటువైపు ఆరో మార్క్ ఎటువైపు ఉంది అంటే టూ వర్డ్స్ మనకి ఇటు కింది వైపు ఆరో మార్క్ ఉంది. ఈ ఫోర్స్ ఏమంటాం మనం? చెప్తున్నారా పిల్లలు? టేబుల్ పైన ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటున్నారు. ఓ ఫైన్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎందుకంటే ఆల్రెడీ మనము నేర్చుకున్నాం, రైట్? గ్రావిటేషనల్ ఫోర్స్, రైట్? దీని యొక్క ఇండికేషన్ చెప్పగలుగుతారా పిల్లలు? వాట్ ఈస్ ద డినోషన్ ఆఫ్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్? ఇక్కడ మనము ఫోర్స్ ని ఎఫ్ అన్నాం. ఓకే,
ఫోర్స్ ని ఎఫ్ అన్నాం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ని స్మాల్ ఎఫ్ అన్నాం. వాట్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్? ఏం చెప్పాలి? గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఏమని చెప్పాలి? దాని యొక్క టెక్స్ట్ ఏంటి, డినోషన్ ఏంటి? సార్ డబ్ల్యూ అంటున్నారు సార్. ఓకే, మీరు టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నారనే విషయం తెలిసింది నాకు. ఓకే, డబ్ల్యూ ఇండికేట్స్ దట్ వర్క్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఇండికేషన్ ఏంటంటే సింపుల్, గ్రావిటీని మనం ఏం చెప్తాం, జి అని అంటాం, ఫోర్స్ కి ఎఫ్ అని అంటాం, సింపుల్ ఎఫ్జి. ఓకే, ఎఫ్జి ఇండికేట్స్ దట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కి నేను పేరు పెట్టలేదు, ఇది కారో లేకపోతే ఇది బాలో అనేటి నేను ఆబ్జెక్ట్ క్లియర్ గా ఐఎమ్ నాట్ మెన్షన్డ్. అందుకని డబ్ల్యూ అని చెప్పొద్దు. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్, రైట్? ఇట్ ఇస్ నాట్ అ వెహికల్, రైట్? ఐఎమ్ గోయింగ్ టు చూసింగ్ దట్ ఇట్ ఈస్ అన్మూవబుల్ object. It is not a movable object. If it is movable, then your answer is W. That is correct. Okay, so what is the gravitational force of symbol ఏంటి ఇక్కడ, Fg. Now I am going to choose again one more. ఇంకొక arrow ఇస్తున్నాను మీకు. రైట్, చెప్పండి, arrow కు సంబంధించింది చెప్పండి. What is this force here? ఈ ఫోర్స్ ఏమంటాం మనం? టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది చూడండి. ఫోర్స్ చెప్పండి, అట్ ద సేమ్ టైం ఫోర్స్ తో పాటు దాని యొక్క డినోషన్ కూడా చెప్పండి. ఈ ఫోర్స్ పేరు ఏంటంటే టువర్డ్స్ గా గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ గా వర్క్ చేసేటువంటి ఫోర్స్ ఏంటి? ఫోర్స్ కి ఆపోజిట్ గా పనిచేసేది ఫ్రిక్షనల్ ఫోర్స్ అయితే, గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ గా వర్క్ చేసేటువంటిది అంటే ఆ టేబుల్ పైన ఏదైనా మనం బుక్ పెట్టినప్పుడు టేబుల్ అనేది ఆపింది మనకి. ఓకే, టేబుల్ లేకపోవడం వల్ల ఏమైంది, అది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బుక్ అనేది కింద పడిపోయేది. బట్ మధ్యలో టేబుల్ ఉండడం వల్ల ఆ బుక్ అనేది కింద పడకుండా అక్కడే హోల్డ్ అయి ఉంది. ఆడ హోల్డ్ అయి ఉండడానికి కారణం ఏంటి? ఏ ఫోర్స్ దానిపైన వర్క్ చేసింది? భరత్, వస్తున్నాయి ఆన్సర్స్ ఏమన్నా? వస్తున్నాయి సార్. నార్మల్ ఫోర్స్ ఇంకా డినోషన్ ఎన్ అంటున్నారు సార్. ఏ ఫెంటాస్టిక్. ఓకే, రైట్, దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్ ఫోర్స్. ఓకే, సో ఆపోజిట్ గా వర్క్ చేస్తున్న వాటిని మనం నార్మల్ ఫోర్స్ అని అంటాం. దీని యొక్క డినోషన్ వచ్చేసేసి మీరు చెప్పినట్టుగానే దట్ ఈస్ రైట్, క్యాపిటల్ ఎన్. ఓకే, సో ఇప్పుడు ఏదైతే పిక్చర్ మనకు కనబడుతుందో, ఈ బాడీ ఏదైతే నేను తీసుకున్నానో ఈ బాడీ, ఓకే, ఈ బాడీ అంటే ఈ రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఈ ఆబ్జెక్ట్ పైన మనకు ఇక్కడ నుండి ఫోర్స్ అప్లై చేసినాం ఈ ఆబ్జెక్ట్ కి, దాని యొక్క డినోషన్ క్యాపిటల్ ఎఫ్. ఈ ఆబ్జెక్ట్ కి ఎక్కడి నుంచి అయితే ఫోర్స్ యాక్టింగ్ చేస్తున్నామో ఆపోజిట్ గా ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది, దట్ ఇండికేషన్ ఈ స్మాల్ ఎఫ్. రైట్, ఈ ఆబ్జెక్ట్ అనేది డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు కింది వైపు మనకు డైరెక్షన్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్, ద డినోషన్ ఇస్ ఎఫ్జి. ఆపోజిట్ గా దానికి నార్మల్ ఫోర్స్ పనిచేస్తుంది, దట్ ఈస్ క్యాపిటల్ ఎన్. ఓకే, ఇన్ని ఫోర్సెస్ ఒకటే బాడీ పైన మనకు యాక్ట్ చేస్తా ఉంది. రైట్, సో ఇన్ని ఫోర్సెస్ ఒకటే ఒక బాడీ పైన మనకు యాక్ట్ చేస్తా ఉంది. అందుకని దీన్ని ఏమంటాం, ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టాంట్, అంటే ఒక పర్టికులర్ టైంలో. ఓకే, ఎన్ని ఫోర్సెస్ అనేవి పనిచేస్తున్నాయో అని చెప్పేదే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే చిల్డ్రన్, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బాడీ పైన. సో ఇప్పుడు మనము నంబర్ ఆఫ్
ఇక్కడ మనం తీసుకోవచ్చు మూవింగ్ తీసుకోవచ్చు. మూవింగ్ అని అంటే మళ్ళీ నాన్ యూనిఫామ్ స్పీడ్ లో ఉన్నటువంటి రోడ్ ని మనం చూస్ చేసుకోవచ్చు, లేదా యూనిఫామ్ మోషన్ లో ఉన్నప్పుడు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్ యాక్సిస్ పరంగా ఎట్లా డైరెక్షన్ ఉంటుందో చూడొచ్చు, వై యాక్సిస్ పరంగా డైరెక్షన్ ఎట్లా ఉంటుందో చూడొచ్చు. ఓకే, ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, సేవ్ చేసుకొని నోట్స్ రాసుకోండి. దెన్ ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే హౌ టు క్యాలిక్యులేట్ నెట్ ఫోర్స్ ఫ్రమ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ పైన ఏ విధంగా నెట్ ఫోర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా అసలు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి అనేది అవగాహన చేసుకున్నాం. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టు అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, సో మీన్స్ వాట్, ఎనీ number of forces acting on a single body at a particular instant time అనేది ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, వాట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటే ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ బాడీ. దట్స్ సింపుల్ ఆన్సర్ ఈస్ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆ బాడీ పైన యాక్ట్ చేసేది ఏంది చూపించేదే ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఓకే, ఎప్పుడన్నా ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, సో చూస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని, మీరు ఏం చేయాలి, ఆ డయాగ్రామ్ ఏదో చూస్ చేసుకొని ఆ బాడీ డయాగ్రామ్ లో ఏమైనా సిచ్యువేషన్ ఏదైనా మెన్షన్ చేస్తున్నాడా అంటే ఆ సిచ్యువేషన్ చూసుకొని ఆ పర్టికులర్ టైంలో ఈ మనం అనుకున్న ఫోర్స్ అన్ని దానిపైన ఉంటాయా, ఈ ఫోర్స్ ఉందా, ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉందా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందా, నార్మల్ ఫోర్స్ ఉందా, ఆ పర్టికులర్ టైంలో ఆ బాడీ పైన ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ చేస్తున్నాయో నువ్వు డ్రా చేయగలగాలి. అది ఎక్కడ డ్రా చేస్తున్నావు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికోసం మనం ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్? ఓకే ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ కార్. ఇప్పుడు దాకా పిల్లలు అన్నారు కదా, ఇక్కడ ఇదే చెప్తున్నాం మనం. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ చూసి కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ డైరెక్షన్ చూడండి ఒకసారి. ఫోర్స్ ఎక్కడ ఉంది, ఫోర్స్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది, రైట్? సో డ్యూ టు అంటే ఇంజన్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇంజన్ లో ఎక్సిలేటర్ అంటే ఎక్సిలేటర్ ద్వారా మనం ఫోర్స్ అప్లై చేస్తాం కాబట్టి అప్లై చేసిన తర్వాత దీని మోషన్ ఎటుంటుంది, టువర్డ్స్ ఈ సైడ్ లో ఉంటుంది కాబట్టి ఫోర్స్ ఇటువైపు ఉంది. ఓకే, ఇటువైపు పోతున్నప్పుడు ఇక్కడ ఆపేది ఏంటి, మనకు ఉన్నటువంటి టైర్స్ ఇక్కడ. ఓకే, ఒక్కసారి కొద్దిగా ఎక్సిలేటర్ ఇచ్చి ఆపేసినాం అనుకోండి, కాసేపు దూరం పోయిన తర్వాత ఆటోమేటికల్ గా ఈ వెహికల్ ఎక్సిలేటర్ ఇవ్వకపోతే ఆగిపోతుంది. కారణం ఏంటి, డ్యూ టు ఫ్రిక్షన్. ఈ రెండు టైర్ల దగ్గర ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఇక్కడే ఉంటుందా అని చెప్పొద్దు. ఓకే, ఎక్కడ ఉంటుంది ఫ్రిక్షన్, ఈ టైర్ దగ్గర ఉంటుంది. అంటే సిమిలర్ మేనర్ ఈ టైర్ దగ్గర కూడా మనం మాకు రెండు టైర్లతోటే మనకి ఇక్కడ ఆగిపోతుంది. ఓకే, కాబట్టి సో కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ టూ టైర్స్. ఓకే, సో ఫ్రిక్షన్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ ఈ టైర్ దగ్గర మనకు కనపడుతుంది. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ చూడండి, దీని యొక్క డైరెక్షన్ ఫోర్స్ డైరెక్షన్ ఎటుంది, ఇటువైపు ఉంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ ఎటుంది, దానికి ఆపోజిట్ గా ఉంది. మనం ఇంతకుముందు ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకున్నా అది వేరు, రైట్? ఇది మోషన్ లో ఉంది. ఓకే, ద నెక్స్ట్ రెండు మనకు ఆపోజిట్ డైరెక్షన్ ఫోర్స్ వచ్చింది, ఫ్రిక్షనల్ ఫోర్స్ వచ్చింది. నా ఇప్పుడు దీని యొక్క గ్రావిటీ ఎప్పుడు ఎక్కడ ఉంటది, గ్రావిటీ అనగానే ఈ మొత్తం బాడీకి ఎప్పుడు కూడా మనం సెంటర్ లో డ్రా చేస్తాం. ఓకే, సో ఈ మనం ఇంతకుముందు డ్రా చేసినాం చూసినారా, ఇది మీకు అవగాహన కోసం నేను ఇక్కడ ఈ సైడ్ కి తీసుకోవడం జరిగింది, రైట్? ఇక్కడ ఏదైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇక్కడ మనం చూపిస్తున్నామో, ఇక్కడ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఏదైతే చూపించినామో సైడ్ కి చూపించినాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్. నిజానికి ఎక్కడ చూపించాలి అని అంటే ఈ బాడీకి సెంటర్ ప్లేస్ లో, ఎక్కడ ఈ సెంటర్ ప్లేస్ లో ఎక్కడైతే సెంటర్ లొకేషన్ ఉందో ఆ ప్లేస్ నుంచి మనకి కిందికి చూపించాలి. దిస్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, క్లియర్? సేమ్ అదే విధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, ఇక్కడ చూసినట్లయితే మీకు ఏం కనబడతా ఉంది, ఇక్కడ సెంటర్ లో మొత్తం గ్రావిటీ అనేది సెంటర్ లో ఉంటుంది. దాని యొక్క గ్రావిటీ ఎటువైపు ఉంటుంది, మోషన్ లో ఉంది కాబట్టి ఎటువైపు వర్క్ చేస్తుంది, ఇది కింది వైపు వర్క్ చేస్తాను. సో ఇక్కడ గ్రావిటీ అనేది మనం దేనిలో చూసి షో చేస్తాం మనం అంటే ఎక్కడ వర్క్ జరిగింది అనేటువంటి గ్రావిటీ వల్ల ఇక్కడ వర్క్ జరిగింది. ఓకే, సో గ్రావిటేషనల్ ఫోర్స్ టువర్డ్స్ ఇక్కడ డబ్ల్యూ రూపంలో జరిగింది, వర్క్ రూపంలో జరిగింది, రైట్? ఆ తర్వాత దీనికి ఆపోజిట్ డైరెక్షన్లు ఏమవుతున్నాయి అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ టైర్ రెండు కూడా నార్మల్ ఫోర్స్ లో పనిచేస్తుంది. ఓకే, ఎందుకు, ఈ బాడీ మొత్తం అంటే ఈ రెండు టైర్లు తప్ప మిగతా బాడీ మొత్తం దేనిపైన ఆగింది, ఈ రెండు టైర్ల మీద ఆగింది. ఓకే, ఇంతకు ముందు మనం జస్ట్ ఊహించుకుంటూ ఒకసారి టేబుల్ పైన ఒక బుక్ ఉంచినప్పుడు బుక్ అక్కడ టేబుల్ పైన ఆగడానికి సపోర్ట్ చేసింది ఎవరు, టేబుల్. మరి బాడీ మొత్తం కూడా ఇక్కడ ఆగడానికి కారణం ఎవరు, ఈ రెండు టైర్స్. ఓకే, కాబట్టి నార్మల్ ఫోర్స్ అక్కడ ఏమైంది, ఆ బుక్ ఆగడానికి కారణమైన దాన్ని నార్మల్ ఫోర్స్ అని. మరి ఇక్కడ దీనికి కారణమైంది ఏంది, ఈ రెండు టైర్స్. కాబట్టి నార్మల్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది, ఈ టైర్ దగ్గర ఉంటుంది, ఈ టైర్ దగ్గర ఉంటుంది, ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్.
ఇవి రెండు కూడా ఎట్లా ఉంటది, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. బ్రేక్ వేసినాం అనుకోండి, ఇక్కడ ఈ రెండు టైర్ల మీద ఎక్కువ ప్రెషర్ అవుతుంది, కాబట్టి ముందర టైర్ల మీద ఎక్కువ ఉంటుంది, వెనకాల టైర్ల మీద తక్కువ ఉంటుంది నార్మల్ ఫోర్స్. అందుకని ఇక్కడ N1 N2 అని రెండు రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో దాని యొక్క మోషన్ అనేది బ్రేక్ వేసినప్పుడు ఏమవుతుంది, ముందర ఎక్కువ ప్రెషర్ అవుతుంది. అదే స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, వెరీ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసి ఒక్కసారి స్టార్ట్ చేసి మూవ్ అయినాం అనుకోండి, వెనకాల టైర్ల మీద ఎక్కువ ప్రెషర్ అవుతుంది. ఓకే, కాబట్టి లేదు బాగా స్పీడ్ గా మూవ్ అవుతున్నాం మన వెహికల్లో, కాన్స్టెంట్ పొజిషన్ లో మూవ్ అవుతా ఉన్నాం, ఈ రెండింటి దగ్గర అప్లై చేసేటువంటి నార్మల్ ఫోర్స్ సమానంగా ఉండొచ్చు ఒక్కోసారి కూడా. ఓకే, కాబట్టి ఇవి డిఫరెంట్ ఇన్స్టెంట్ సిచ్యువేషన్స్ లలో ఈ నార్మల్ ఫోర్స్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, వి విల్ డినోషన్ ఆఫ్ దిస్ నార్మల్ ఫోర్స్ యాజ్ హియర్ ఇస్ ద N1 అండ్ హియర్ ఇస్ N2, రైట్. సో ఇప్పుడు ఈ రకంగా ఈ బాడీ డయాగ్రామ్, ఈ బాడీ పైన మనం అన్ని ఫోర్సెస్ ని చూపించినాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ని. మనం ఇక్కడ పక్కన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని చెప్తున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అని అంటే ఏంటి, ఈ అడ్డంగా ఉన్నటువంటి హారిజెంటల్ లైన్ ఇస్ ద ఎక్స్ యాక్సిస్. దిస్ వర్టికల్ లైన్ ఇండికేట్స్ దట్ వై యాక్సిస్. ఓకే, ఈ హారిజెంటల్ లైన్ పైన మళ్ళీ అగైన్ యూ విల్ చూస్ యాజ్ 2 డైరెక్షనల్ ఆరోస్. ఒకటేమో ఇటువైపు ఉంది, ఇంకోటి అటువైపు ఉంది. ఈ డైరెక్షన్ చూస్ చేసుకుంటే మనకి ఏం ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటి ఫోర్స్ ఇక్కడ ఉంది, రెండోది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఆన్ ఎక్స్ యాక్సిస్ పైన మనకి రెండు ఫోర్సెస్ కనిపిస్తున్నాయి. వాట్ అబౌట్ వై యాక్సిస్? వై యాక్సిస్ లో మనకి డైరెక్షన్ చూడండి, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో ఈ రెండు డైరెక్షన్ లో చూస్తే వై యాక్సిస్ అంటే దిస్ వర్టికల్ లైన్ ఇండికేట్స్ దట్ వై యాక్సిస్, ది అప్వర్డ్ డైరెక్షన్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ చూస్తే అప్వర్డ్ డైరెక్షన్ లో వచ్చేసి దిస్ నార్మల్ ఫోర్సెస్ అన్ని కూడా రెండు అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నాయి, అండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ ఇన్ ద టువర్డ్స్ ద డౌన్వర్డ్ డైరెక్షన్, రైట్. సో ఈ మూడు ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఇవన్నీ వై యాక్సిస్ మీద యాక్ట్ చేస్తాం, అండ్ ది ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, దీస్ 2 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. ఓకే, సో ఈ రెండు కాంబినేషన్ లో చూస్ చేసుకొని మనం ఏం చేద్దామని అంటే, ఇప్పుడు ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్, వాట్ ఈస్ అవర్ మోటో, మనం ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి మనం ఏం చేద్దాం అనుకున్నాం, మనం నెట్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. హౌ టు క్యాలిక్యులేట్ ద నెట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్, రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, okay, so I'm going to choose that object here. దాని క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేద్దాం అనేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ చూస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పైన మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్ కనపడతా ఉంది. ఒక్కొక్క దాంట్లో మనకి ఏ విధంగా ఉందనే ఆప్షన్ మనం ఒకసారి చెక్ చేద్దాం, రైట్. ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇక్కడ ఫోర్సెస్ అప్లైడ్ బై ద ఇంజన్ వల్ల ఫోర్స్ అప్లై అయింది కదా, అదంతా క్యాపిటల్ ఎఫ్. అంటే ఇక్కడ మనం అప్లై చేసినటువంటి ఇంజన్ వల్ల అప్లై చేసిన ఫోర్స్, ఇది ఎఫ్. ఒక్కో దాన్ని డిమెన్షన్ చూద్దాం. సో ఇక్కడ స్మాల్ ఎఫ్ ఏంటి, ఫ్రిక్షన్ అప్లైడ్ బై ద రోడ్ వల్ల ఫ్రిక్షన్ అప్లై అయింది. ఓకే, అది స్మాల్ ఎఫ్. అండ్ నార్మల్ N1 N2 ఏంటి, దీస్ 2 ఆర్, ఇక్కడ మనం కొద్దిగా దీన్ని అబ్జర్వ్ చేద్దాం. నార్మల్ ఫోర్సెస్ ఆర్ N1 అండ్ N2, ఒక్కొక్క దాన్ని ఇండికేషన్ చేస్తాం. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ Fg ఈజ్ నథింగ్ బట్ W. సో ఇప్పుడు మనము అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ పైన చూద్దాం. నెట్ ఫోర్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ డైరెక్షన్. రెండింటి చూస్తే మనం ఏమనుకున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, సేమ్ డైరెక్షన్ లో ఉంటే కనుక అడిషన్ చేయాలి అని చెప్పేసి మనం నెట్ ఫోర్స్ విషయంలో నేర్చుకున్నది ఏంది, ఒకవేళ ఇలా ఆరోస్ కనుక, రైట్, ఒకవేళ ఇట్లా ఆరోస్ కనుక మనకు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయనుకోండి, సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, ఇలా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే వాట్ వీ కెన్ కాల్ యాజ్ అడిషన్ చేయాలి. ఓకే, ఒకవేళ ఈ రెండు ఆరోస్ కనుక ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయనుకోండి, ఓకే, ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం, మనము సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, సో అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా అనేటువంటిది డిసైడ్ ఎప్పుడు చెప్తాం మనము, డిపెండ్ అపాన్ ద డైరెక్షన్. చూద్దాం ఇక్కడ ఏది ఎక్స్ యాక్సిస్ పైన మనం యాక్ట్ చేస్తున్న ఏంటిది, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్. ఈ రెండు డైరెక్షన్ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతా ఉంటే ఇది రైట్ సైడ్ మూవ్ అవుతాను, రెండు డైరెక్షన్ ఆపోజిట్ లో ఉంది, అంటే ఈ పొజిషన్ లో ఉంది. కాబట్టి ఏం చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడ ఏ ఫోర్స్ ఎక్కువ ఉంది అనేది డిపెండ్ అపాన్
ఏది ఎక్కువ ఉంటుందని రాస్తాం. ఫోర్స్ కంటే ఫ్రిక్షనే స్టార్టింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే వెహికల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లిగా మూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎఫ్ ని ఇక్కడ ముందు రాసినాం. సో అండ్ ద నెక్స్ట్ సబ్ట్రాక్షన్ విత్ ద ఫోర్స్ ఎఫ్ గా రాసినాం, సబ్ట్రాక్షన్ చేసినాం. దిస్ ఇస్ కాల్డ్ రాసిన తర్వాత ఇక్కడ రాసే ప్రాసెస్ కరెక్ట్ గా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, ఇక్కడ ఎఫ్ నెట్ అని రాసిన తర్వాత ఇక్కడ ఎక్స్ అని రాస్తున్నాం. అంటే మీన్స్ వాట్, అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ నెట్ ఫోర్స్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎఫ్ నెట్ రాసి కామ పెట్టి ఇక్కడ ఎక్స్ అని రాసింది. అంటే ఈ స్టేట్మెంట్ అంతా రాయకుండా కానీ ఇక్కడ ఉన్నటువంటి సింబాలిక్ ఫామ్ ని చూసి కూడా మనం ఈ ఆన్సర్ ని రాయొచ్చు. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇచ్చి ఎఫ్ నెట్ అంటే నెట్ ఫోర్స్ ఇన్ ద అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ అని రాసామంటే ఆన్సర్ ఇది రాయాలి మనం, ఎఫ్ మైనస్ ఎఫ్ గా రాయాలి. ఓకే, సో ఇప్పుడు మరి గో త్రూ ద వై యాక్సిస్ పైన మనం పోతే ఏమని చెప్పొచ్చు. వై యాక్సిస్ చూడండి ఒకసారి, వై యాక్సిస్ డైరెక్షన్ అప్వర్డ్ ఉంది, డౌన్ డైరెక్షన్ ఉంది, రైట్. ఇవి కూడా ఆపోజిట్ గా ఉన్నాయి, అప్ డౌన్ అని. సో ఇట్లా కూడా ఉంటే ఏం చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మనం ఏమన్నాం సబ్ట్రాక్షన్, సేమ్ డైరెక్షన్ ఉంటుంది అడిషన్. సో ఇక్కడ సేమ్ డైరెక్షన్లు ఏమున్నాయి, అప్ డౌన్ చూస్తే ఇక్కడ N1 N2 రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో చూడండి, ఇవి రెండు కూడా పైకి డైరెక్షన్ లో సేమ్ ఉన్నాయి. వాట్ అబౌట్ డబ్ల్యూ ఇస్ ద ఆపోజిట్ డైరెక్షన్ టు N1 అండ్ N2. మరి సేమ్ డైరెక్షన్ లో ఉన్న వాటిని మనం ఒకసారి రాస్తే చూడండి ఇక్కడ. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఫోకస్ చేద్దాం మనం ఇక్కడ, రైట్. సో ఇక్కడ చూస్తే N1 N2 సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి వాటి మధ్యన ఏం చేసినాం మనం, ప్లస్ రాసినాం. సో డబ్ల్యూ ఇస్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి దాని ముందు ఏం సింబల్ పెట్టినాం, మైనస్ పెట్టినాం. అంటే డైరెక్షన్ బేస్ చేసుకుని మనం అడిషన్ రాస్తాం. సో వాట్ అబౌట్ దిస్ వై యాక్సిస్, సో ఇక్కడ నెట్ ఫోర్స్ రాసినాం, అగైన్ కామ పెట్టి ఇక్కడ ఇది అలాంగ్ విత్ ద వై యాక్సిస్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాసినాం, వై అని రాసినాం, రైట్. సో ఇప్పుడు ఈ యాక్సిస్ పరంగానే మనం చెప్పొచ్చు ఇక్కడ అలాంగ్ విత్ ది ఎక్స్ యాక్సిస్ అంటే ఇట్లా నోట్ చేయాలి, అలాంగ్ విత్ వై యాక్సిస్ నెట్ ఫోర్స్ ఎంత అంటే ఈ విధంగా రాయాలి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డైరెక్షన్ చూసిన తర్వాత మనం ఈ విధంగా రాయాలి, రైట్. దిస్ ఇస్ ద వే వీ కెన్ క్యాలిక్యులేట్ ద నెట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. మనము నెట్ ఫోర్స్ విషయంలో ఏం చేసినాము అంటే ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్ మనము డిఫరెంట్ బాడీస్ తీసుకున్నాం, ఇట్లా డిఫరెంట్ బాడీస్ తీసుకొని దీనిపై డైరెక్షన్ లో పనిచేస్తే నెట్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, సేమ్ డైరెక్షన్ లో ఉంటే నెట్ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేటువంటి ఆప్షన్ ని మనం మాట్లాడుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని చూసినాం మనం ఈరోజు. ఒక రబ్బర్ బ్యాండ్ ఉన్నప్పుడు దాని నెట్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది, నంబర్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ వేసినప్పుడు ఏ విధంగా నెట్ ఫోర్స్ ఉంటుంది అనే ఆప్షన్ కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ థర్డ్ నాట్ లీస్ట్, ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసి, అంటే ఒక బాక్స్ గీసి దానిపైన వాట్ ఇస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని మాట్లాడి, ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ గా ఒక కార్ తీసుకొని దీనిపైన ఏ విధంగా నెట్ ఫోర్స్ యాక్టింగ్ అవుతుంది అనేటువంటి ఆప్షన్ ఇన్ ద వే ఆఫ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పరంగా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే చిల్డ్రన్, రైట్. భరత్ ఇంకా టైం ఉందా? లేదు సార్, ఎక్స్ట్రా 2 minutes అయిపోయింది. ఓకే చిల్డ్రన్, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ ఉంది కాబట్టి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఓకే, ఈ రోజు ఓన్లీ నెట్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే చిల్డ్రన్, సో ఐ హోప్ మీరు ఏం చేస్తారంటే ఈరోజు, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఒక కార్ తీసుకొని చేసినాం కదా, ఒక ఎగ్జాంపుల్ గా ఒక కార్ తీసుకొని మనం దాని యొక్క నెట్ ఫోర్స్ మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో మీరేం చేస్తారనంటే ఏదో ఒక ఆబ్జెక్ట్, మూవింగ్ ఆబ్జెక్ట్ యూనిఫామ్ స్పీడ్ లేకుండా ఒక మనిషి నడుస్తున్నట్టుగా, మనిషి నడవకుండా ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని దానిపైన ఫ్రీ బాడీ డయాగ్రామ్ ని డ్రా చేయండి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆ ఇన్స్టంట్ సిచ్యువేషన్ లో ఆ బాడీ పైన ఎన్ని రకాల ఫోర్సెస్ పనిచేస్తాయి అనేది డ్రా చేయగలిగితే యూ విల్ బి ద గుడ్ స్టూడెంట్. ఓకే, రైట్. దిస్ ఇస్ అ హోంవర్క్ ఫర్ టుడే, రైట్. ఓకే, రైట్. రైట్ మిత్రమా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్. భరత్, నేను లీవ్ అన్నా? ఎస్ సార్. ఓకే.
హలో మ్యామ్, వాయిస్ రావడం లేదు. యా, ఇప్పుడు ఓకే మ్యామ్, స్టార్ట్. ఎస్, స్టార్ట్ చేయమంటారా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా భరత్ గారు? స్క్రీన్ షేర్ కనిపించడం లేదు. స్క్రీన్ షేర్ లేదా? పోస్ట్ డిజేబుల్డ్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది. యా మ్యామ్, జస్ట్ సెక్. ఓకే మ్యామ్, కంటిన్యూ. ఇప్పుడు కనిపిస్తుందా? Am I visible? Yes ma'am, yes ma'am. Can I start? Yes ma'am, absolutely. Okay, thank you. Good evening, children. Are you ready for the class? Okay. Today we are going to learn about reproduction in animals. మనం నిన్న మొన్న మొక్కలలో ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా, రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి. ఈ రోజు మనము రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, లెట్ us start. So, how does reproduction in animals takes place? Which animals give birth to young ones? Which animals lay eggs? So here, animals also, like plants, they also reproduce in both asexual mode of reproduction and sexual mode of reproduction. మ్యామ్, స్క్రీన్ షేర్ కనిపించడం లేదు. ఒకవేళ చేస్తే ఒక్క నిమిషం. మీరు ఆప్షన్ ఇచ్చారా షేర్? యా, ఇప్పుడు ఓకే కదా? ఎస్ మ్యామ్, ఓకే మ్యామ్. Yes, okay. Children, we are talking about do animals also reproduce like plants? Yes, animals also reproduce like plants. They also reproduce through asexual mode of reproduction and sexual mode of reproduction. Just now I asked one question that we'll go to the last slide. Which animals give birth to young ones and which animals lay eggs? ఏ జీవులు పిల్లల్ని కంటాయి, ఏ జీవులు గుడ్లను పెడతాయి? సో అక్కడ మనకు ఒక క్లూ ఉంటది అనమాట. అంటే ఆ లక్షణాల ఆధారంగా మనము ఏ జంతువులు పిల్లల్ని కంటాయి, ఏ జంతువులు గుడ్లను పెడతాయో మనము తెలుసుకోవచ్చు. ఫర్ దట్, look at this animal. This is a cat. So this animal has external ears. Look at this. These are external ears. బయటికి కనిపించేటువంటి చెవులు ఉన్నాయి చూడండి, రెండు చెవులు. తర్వాత దీని బాడీ పైన ఎక్స్టర్నల్ హెయిర్ ఉంది, స్కిన్ పైన ఎక్స్టర్నల్ హెయిర్ ఉంది, ఎపిడర్మల్ హెయిర్, సారీ. So the animals having epidermal hair on their skin and external ears are viviparous animals. Ante viviparous means they give birth to their young ones. And avi pillalni kantayi anamata. So next, if you see some animals, look at these animals. This is a dog, tiger, elephant and goat. వీటన్నిటికీ కూడా if you see them carefully, they have external ears and hair on the epidermal hair on the skin. So these all animals are viviparous animals.
Viviparous means the animals having epidermal hair on their skin and external ears are viviparous animals. They give birth to their young ones. So these all animals, if you observe this, in these pictures, you can see the external ears and hair on the skin. See, all these animals have external ears and epidermal hair on the skin. So these animals are called as viviparous animals. And now look at this picture. This is a hen. Can you see here ears here in this hen? So these animals, they do not have external ears. The animals without epidermal hair on their skin and external ears are oviparous animals. Ova means egg. Egg-laying animals are called as oviparous animals. Egg-laying animals are called as oviparous animals. Now, we'll see some more examples for oviparous animals. Look at these pictures carefully. This is a duck. This does not have external ears. Here, snake does not have external ears. Even this peacock is also not having external ears. And frog and lizard. This is also not having external hair. Even this lizard does not have external epidermal hair on the skin. These do not have epidermal hair on the skin. These have feathers. Feathers are different from epidermal hair. So even frog, snake, they do not have hair on the skin. Such animals, they lay eggs. So from the eggs, they give birth to their offsprings. So reproduction in animals is of two types. One is sexual reproduction and the other one is asexual mode of reproduction. So reproduction resulting in zygote formation from the fusion of male and female gametes is called as sexual mode of reproduction. So now we'll discuss in detail in animals how reproduction takes place. Here, for reproduction to take place in sexual mode of reproduction, here you can see female and male. Here also you can see male and female animals. And if you see earthworm, in earthworm, both the male and female reproductive parts are present in the same animal. This is earthworm is a bisexual animal. This is also called as hermaphrodite. Earthworm is also called as hermaphrodite. Why it is called hermaphrodite or bisexual animal? It has single animal contains both male and female reproductive parts in same single organism. Such organisms are called as bisexual animals or hermaphrodite. And here in the human beings and the other animals, we have male and female organisms are different. Now we'll see this also. Here also male and female are different. Here also you can see male and female organisms are different. So the type of reproduction where the fusion of gametes does not take place is called as asexual reproduction. So here in the asexual mode of reproduction, gametes are not produced. So hence there are no gametes, so no fusion will be there, and no fusion, no zygote formation. So this the type of reproduction where the fusion of gametes does not take place is called as asexual reproduction. Examples: Amoeba, Paramecium, and Hydra. These are microscopic organisms. These are microorganisms. Means we cannot see them with our naked eye. So such organisms, they undergo asexual mode of reproduction. Now we'll see, this is Hydra. This is Hydra. We'll see in Hydra how reproduction takes place. Here, this is Hydra. These are tentacles on the Hydra, and these are small buds, bulgings
on the side of the hydra. These bulges, they grow and they detach from the parent and they give rise to a new individual. They live independently. So you can see buds here. This one is one bud. This is another. This one is another one. So these birds, they grow from the parent, and when they develop, they detach from the parent and they can live independently. This, because these buds are formed, this is called as budding. In plant reproduction, we have learnt about ఈస్ట్ లో కూడా మనము బడ్డింగ్ ఉంటది, దాన్ని కోరకి భవనము అంటారు నేర్చుకున్నాం కదా. మరి ఆ బడ్డింగ్ కి ఈ బడ్డింగ్ కి ఏమైనా తేడాలు ఉన్నాయా? That means yeast is a plant, Hydra is an animal, and yeast is single-celled animal. Sorry, single-celled plant. It is unicellular organism, and Hydra is multicellular organism. Remaining the same. Here after development of this bud, this will detach from the hydra, and in yeast it may not get detached from the yeast. It may continuously grow like that. So these are the differences between yeast budding and hydra budding. Yeast is a plant, hydra is an animal. Next we'll see how reproduction takes place in amoeba. This is amoeba. Amoeba, you know, it is shapeless. It can change its shape frequently because of the pseudopodia. They have pseudo means false, podia means legs. They have false legs, so they can move wherever they want by changing their shape. They are also microscopic organisms, unicellular organism. That means they have only single cell in them, and the single cell has nucleus. Here you can see the division of nucleus. First, in amoeba, the nucleus divides into two. Then the body divides into two cells, two independent cells. Here, after division, you cannot tell which one is parent, which one is daughter cell. Both are same. In hydra, you can say parent plant and baby plant, baby hydra, parent hydra. But here in amoeba, you cannot say like that, because the nucleus is divided into half, and the body of the amoeba also, cytoplasm also gets divided into two parts, and each cell will get one nucleus and certain cytoplasm, protoplasm in them. So this is called binary fission. Bi means two. The cell is dividing into, fission means division. So the cell is dividing into two. It is called as binary fission. Okay, children. So in microorganisms, you can see asexual mode of reproduction, and in hydra, you can see budding, and in amoeba, you can see binary fission. Here the nucleus first divides, then the cell divides into two. So bi means two, fission means division. So the cell divides into two equal halves. And next we come to sexual mode of reproduction. In sexual mode of reproduction, we can see, first we'll learn about human reproductive system. In human reproductive system, we have male and female reproductive systems. Males have male reproductive system and females have female reproductive system. In male reproductive system, we have male reproductive system in the abdomen of the males. And in the abdomen of the males, we have this male reproductive system is situated in the abdomen of the males. Here in this reproductive system, we have three main parts. One is testis. These testes are oval shaped. These are oval shaped. These produce male gametes. Here male gametes are, male reproductive parts are called as sperms. These are called as sperms. These are male gametes. And these sperms are sent into the seminal ducts. These are called as seminal
ducts, these two. In one of the question papers, it is asked, this one, they have given this diagram, and this one, they have put a question mark. You have to identify the part which is asked in the question paper. So this is the seminal duct to carry the sperms into the penis, and from the penis they are sent out of the male body, that is ejaculation. So here we can see three main parts, that is a pair of testes, a pair of seminal ducts, and one penis. Next, these testes are, you can see testis is plural, this is plural, and TES, TIS is singular. One is testis and plural is testis. And now we'll see how these testes develop. They develop male gametes, and these are called as sperm cells, human sperm cells. If you see them, these are microscopic in nature. We cannot see them, but we can see with the help of a microscope. Mainly, they have three parts. One is the head and the neck piece and tail. This neck has acrosome. It has a cap-like structure. Ee head paina, tala paina, oka topi lanti nirmanam untundi. Danni emantaru acrosome antaru. Ee acrosome female egg loniki chochukoni povadaniki, to penetrate into the egg cell. This acrosome helps in the penetration of eggs into the egg cell. And this head has one prominent nucleus, and it has haploid chromosomes, haploid number of chromosomes. You first time you are listening to this word, this is haploid chromosome. That means human body has 46 chromosomes, that is 23 pairs of chromosomes. So here this sperm cell has only 23 chromosomes, that is haploid number. We call it as haploid chromosomes. And you can see this middle piece, it has full of mitochondria. You know, mitochondria are called as powerhouse of the cell. They give energy to swim, to move from one place to another place. And this tail helps in the movement, mobility. So these are the parts of the sperm cell: head, middle piece, and tail. And head has one prominent haploid nucleus and acrosome. Acrosome helps in the penetration into the egg cell, and middle piece has mitochondria, which gives energy, and tail helps in the locomotion, in the movement. And next we'll see the female reproductive system. In the female reproductive system, we have three main parts. They are a pair of ovaries and a pair of oviducts or fallopian tubes. Oviducts name ko pair eman pilustaru, fallopian tubes ani kuda pilustaru. And one uterus. ఈ యూట్రస్ ని మనము గర్భాశయము అని కూడా పిలుస్తాం. గర్భాశయము లేదా పిల్లల సంచి అని అంటారు కదా. This is uterus anamata. This when in the pregnancy, this uterus holds the baby. Baby development anta kuda ekkada jarugutundi, ee uterus lopala jarugutundi. So ikkada manaku egg shape lo unnatuvanti ovaries unnai kada, ee rendu ovaries em chestayi, they develop one egg cells anamata. Ova ni tayaru chestayi. Ova is plural, ovum is singular. Ova is plural, ovum is singular. So these are ovaries. They produce egg cells, and they release the egg cell into the body cavity anamata. So ee fallopian tube lo oviduct lo unnatuvanti finger like structures చూస్తున్నారు కదా, అవి ఏం చేస్తాయి, ఈ egg ని దాని లోపలికి తీసుకుంటాయి. They move like that and they take the egg cell into the fallopian tube. In the human beings, the
fertilization occurs in the human body. So this is called as internal fertilization. Fertilization means fusion of male and female gametes. So here in human beings, the fertilization takes place in the body of the female, inside the body of the female. So it is called as internal fertilization. These fallopian tubes, they take the this egg cell into the uterus, and after fertilization, the egg cell is attached to the walls of the uterus. There, if the fertilization takes place, then the cell is called as zygote. Here, egg cell is also having, that is, ovum is also having haploid number of chromosomes. That means in the human beings, as I said earlier, 46 chromosomes, 23 pairs of chromosomes will be there, and 23 in the sperm cell and 23 in the egg cell. These combine together to form a zygote that has, again, 23 plus 23. After fusion, there will be 46 chromosomes. So zygote will be in diploid condition. Zygote will be in diploid condition. And this egg cell and sperm cells will have only half the number of chromosomes, that is haploid chromosomes. So this fertilization in human beings is inside the human body, and this type of internal fertilization takes place in insects, snakes, lizards, birds and mammals. So ఇప్పుడు నేను చెప్పిన అన్ని animals లో కూడా ఎక్కడ జరుగుతుంది reproduction will fertilization will take place inside the female body, in the insects, snakes, lizards, birds and mammals. వీటన్నిటిలో కూడా ఫీమేల్ బాడీ లోపల ఫర్టిలైజేషన్ జరుగుతుంది. దీన్ని ఏమంటాం మనము ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటాం. సో హియర్ యూ కెన్ సీ ద ఎగ్, హ్యూమన్ ఎగ్. ఇందాక చెప్పాం కదా, ఓవరీస్ ఏం చేస్తాయి, దే ప్రొడ్యూస్ 1 egg in a month, and 2 ovaries ఉన్నాయి కదా, there are 2 ovaries. So every month oka ovary nundi egg release అవుతుంది. Every month 1 egg release. For example, this month this ovary releases 1 egg, and next month this ovary will release 1 egg. Like that, alternate ga okoka ovary nundi the eggs are released. And next, if you see the egg structure, you can see a nucleus in the middle. It has haploid chromosomes, and this is there is an outer cover into the ovum or egg cell, and the nucleus is floating in the cytoplasm. This is the structure of the human egg cell. Now you can see fusion of ovum and sperm cell, that is called fertilization. In the male, you can see the table here, flow chart. In the male, testis is present. Testis produces sperm cells, that is male gamete. In females, ovaries are present. Ovary gives rise to ovum, and sperm and ovum. After the fusion of sperm and ovum, this has haploid chromosomes, and this has haploid. Both the haploids, when they fuse together, they give rise to a diploid zygote. Diploid means double the number of chromosomes. That is, zygote has 46 chromosomes in it, and zygote further develops into embryo, and embryo further develops into a baby. So human babies are after fertilization, zygote undergoes many divisions. They form a group of cells. These group of cells are called as embryo, and embryo further is called as fetus. Fetus ante భ్రూణము అంటాం మనం తెలుగులో. ఎంబ్రియో అంటే పిండము, భ్రూణము అంటే ఫీటస్ అన్నమాట. ఫీటస్ లో ఏంటి అంటే, ఈ ఎంబ్రియో నుండి ఎప్పుడైతే మనకు డిస్టింక్ట్ గా మనము కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు అని మనం ఎప్పుడైతే అన్ని పార్ట్స్ ని గుర్తిస్తామో ఆ స్టేజ్ ని వి కాల్ ఇట్ యాజ్ ఫీటస్. ఫీటస్ మీన్స్ భ్రూణము. అండ్ జైగోట్ నుండి ఎంబ్రియో డెవలప్ అవుతుంది. ఎంబ్రియో నుండి
you can embryo further develops into a baby. నెక్స్ట్ ఇక్కడ జైగోట్ ఫార్మేషన్ అండ్ ఎంబ్రియో డెవలప్మెంట్. ఇక్కడ జైగోట్ ఫార్మ్ అయిన తర్వాత దిస్ జైగోట్ ఇది దిస్ ఓవిడక్ట్ ఉంది కదా, ఈ ఓవిడక్ట్ నుంచి ఇట్ ట్రావెల్స్ ఇంటూ ద యూటరస్ అన్నమాట. సో యూటరస్ లోపల ఒక గోడకి ఏదైనా ఒక పక్కన అది వాల్ కి ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అవ్వడాన్ని ఏమంటాం మనము ఇంప్లాంటేషన్ అంటాం. సో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ద zygote travels through the oviduct and it enters into the uterus and it fixes to the walls of the uterus. There the embryo develops into a baby. So baby ఎక్కడ డెవలప్ అయింది? ఇక్కడ హ్యూమన్ బాడీ లోపల, ఫీమేల్ బాడీ లోపల ఉండే యూటరస్ లో baby is developed. So after 270 to 280 days, 270 నుండి 280 రోజులలో, అంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ జైగోట్ ఫార్మేషన్ అయిన డే నుండి బేబీ బయటకు వచ్చేంత వరకు ఉండేటువంటి పీరియడ్ ని వి కాల్ ఇట్ యాజ్ జెస్టేషన్ పీరియడ్. ఏమంటాము? గర్భావధి కాలము లేదా జెస్టేషన్ పీరియడ్ అని అంటాం. ఏది జైగోట్ ఫామ్ అయినప్పటి నుంచి బేబీ బయటకు వచ్చేంత వరకు ఉండేటువంటి పట్టే సమయాన్ని వి కాల్ ఇట్ యాజ్ జెస్టేషన్ పీరియడ్ ఆర్ గర్భావధి కాలము అని అంటాం. ఈస్ దట్ క్లియర్ చిల్డ్రన్? సో ఇట్ వేరీస్ ఫ్రమ్ యానిమల్ టు యానిమల్. ఏది జెస్టేషన్ పీరియడ్ అనేది ఒక యానిమల్ కి ఇంకో యానిమల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ పుట్టినటువంటి పిల్లలన్నీ కూడా ఆల్ ద offsprings that are produced from the animals, are they same? Are they resemble their parents? Some animals resemble their parents and some animals they do not. Like మనం లాస్ట్ ఇది 7th క్లాస్ లో సిల్క్ వామ్ చెప్పుకున్నాం. సిల్క్ వామ్ నుండి ఎగ్ నుండి బయటకు వచ్చినటువంటి క్యాటర్పిల్లర్ ఏదైతే ఉందో ఇట్ డస్ నాట్ రిజెంబుల్ ఇట్స్, అది సిల్క్ వామ్ లాగా ఉండదు. Like that in frog also you can see the egg నుండి వచ్చినటువంటి tadpole ఏదైతే ఉందో, లార్వా ఏదైతే ఉందో, frog యొక్క లార్వాని we call it as tadpole and it does not resemble its parent. But here you can see this calf అంటే ఏంటి? cow baby is called as calf. This calf resembles its mother. That means cow and calf are similar. And now we'll see, does a small frog come out when the frog's egg hatches? What is metamorphosis? ఈ questions కి మనము సమాధానం ఇప్పుడు ఆన్సర్ we are going to learn now. అంటే స్మాల్ ఫ్రాగ్ నుండి వచ్చినటువంటి ఆ స్మాల్ ఫ్రాగ్ గుడ్డు నుండి బయటకు వచ్చింది, సేమ్ దాని యొక్క తల్లిని పోలి గుడ్డును ఫ్రాగ్ లాగే ఉంటుందా, ఆర్ ఎల్స్ ఇంకా ఏ విధంగా ఉంటుంది? అండ్ వాట్ ఈస్ మెటమార్ఫోసిస్ అంటే ఏంటి? మెటమార్ఫోసిస్ మీన్స్ రూప విక్రియ అంటాం తెలుగులో. రూప విక్రియ అనగానేమి? సో విల్ సీ ద యంగ్ వన్స్ ఆఫ్ సమ్ యానిమల్స్ రిజెంబుల్ దేర్ పేరెంట్స్, లైక్ ఇందాక చూసినాం కదా మనం కౌ అండ్ కాఫ్ లాగా. బట్ అండ్ సమ్ డు నాట్ వెన్ దే ఎమర్జ్ ఫ్రమ్ ఎగ్స్. గుడ్డు నుండి బయటకు వచ్చినటువంటి ఏదైతే లార్వా ఉందో అది గుడ్డు పేరెంట్ ని పోలి ఉండదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద బాడీ అకర్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ and only then they begin to resemble their parents. This process is called as metamorphosis. Children, is that clear? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మామూలుగా మనం ఇందాక కౌ అండ్ కాఫ్ ని చూసినాము. దే ఆర్ సిమిలర్. అంటే cow baby is called as calf. Calf resembles their parent. So the young ones of some animals resemble their parents. అంటే ఇప్పుడు మన పిల్లలు కూడా ఎట్లా ఉంటారు? హ్యూమన్ బీయింగ్స్ చిల్డ్రన్ ఆల్సో దే రిజెంబుల్ దేర్ పేరెంట్స్, బట్ ఇన్ సమ్ డు నాట్. అంటే పుట్టినటువంటి పిల్లలు వాటి యొక్క పేరెంట్ ని పోలి ఉండవు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంత సమయం తర్వాత, అంటే పుట్టగానే వాటి యొక్క పేరెంట్స్ ని పోలి ఉండకపోయినా ఆఫ్టర్ సమ్ టైం they undergo some changes and they look like their
పేరెంట్ అన్నమాట. ఆ చేంజ్ ఓవర్ ఏదైతే ఉందో at that time development and only then they begin to resemble their parents or during కొంచెం టైం పడుతుంది ఆ చేంజెస్ కావడానికి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటామార్ఫోసిస్ ఆర్ దాన్ని ఏమంటాము రూప విక్రియ అని అంటాము. సో ఇన్ ఫ్రాగ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం ఏది హ్యూమన్ బీయింగ్స్ లో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అవుతుంది అని, అంటే fertilization fusion of male and female gametes occur in the body of the female. But if you see in the frogs and fishes, in frogs fusion takes place outside the female body, that is in the water. Mari frog lo fertilization ekkada jarugutundi ante human body dani female body lopala jaragadu. మరి ఎక్కడ జరుగుతుంది ఫర్టిలైజేషన్ అంటే ఇన్ ద వాటర్, నీళ్ళలో, అంటే బాడీ బయట, దట్ మీన్స్ outside the female body, that is in the water external fertilization అంటాం. అంటే బాడీ బయట జరుగుతుంది కాబట్టి fertilization, fusion of male and gametes takes place outside the female body, then it is called as external fertilization. External means outside the female body. So in frogs the fusion takes place outside the female body, that is in the water, hence it is called as external fertilization. దీనికి ఇంకా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఫ్రాగ్ లో అట్లాగే ఉంటుంది, ఫిష్ లో అట్లాగే ఉంటుంది, ఈవెన్ స్టార్ ఫిష్ లో కూడా యూ కెన్ సీ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఓన్లీ. ఏవేవి? ఫ్రాగ్స్, ఫిష్ అండ్ స్టార్ ఫిష్. ఎందుకంటే దిస్ క్వశ్చన్ is also asked in the previous NMMS question papers అన్నమాట. So this is also very important question. ఏది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, what does it mean అనేది ఇంపార్టెంట్. Now you can see this is called copulation. Here the ఎక్కడైతే ఆడకప్ప గుడ్లు పెడుతుందో అక్కడ మగ కప్ప కూడా దాని యొక్క స్పర్మ్స్ ని వదిలేస్తుంది. సో దేర్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద వాటర్. సో దట్ ఈస్ కాల్డ్ హియర్ యూ కెన్ సీ, దీన్ని ఏమంటాం స్పాన్ అని అంటాం. ఏది వాటి యొక్క గుడ్లు ఉన్నాయి కదా, ఈ కప్ప గుడ్లు అంటాం కదా, వాటిని స్పాన్ అంటాము. ఆ స్పాన్ పైన మగ కప్ప దాని యొక్క గుడ్ స్పర్మ్ సెల్స్ ని విడిచిపెడుతుంది. సో ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్. సో ఆఫ్టర్ ద ఎగ్ హ్యాచెస్, ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చినటువంటి దాన్ని ఏమంటాం మనం, ఆ జీవిని లార్వా అంటాం. సో కప్పలో లార్వాని వి కాల్ ఇట్ యాజ్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టాడ్పోల్. దీన్ని ఏమంటాము, ఈ టాడ్పోల్ అంటాం. ఈ టాడ్పోల్ ఇట్ లుక్స్ మోర్ లైక్ ఏ ఫిష్ దాన్ ఫ్రాగ్. ఇది చేపను పోలి ఉంటుంది కానీ ఫిష్ లాగా మనకి ఎక్కడ కూడా అనిపించదు. ఎందుకంటే దీంట్లో తోక ఉంటుంది. మామూలుగా కప్పకి తోక ఉండదు కదా, ఫిష్ కి తోక ఉంటుంది. ఫిష్ హ్యాస్ ఎ టెయిల్. సో ఈ టెయిల్ ఎట్లా కనిపిస్తుంది మనకు, అది చేపను పోలి ఉంటుంది కాబట్టి వి కాల్ ఇట్, ఇది మోర్ లైక్ ఫిష్ లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని లోపల ఇన్స్టెడ్ ఆఫ్ లంగ్స్ బదులు గిల్స్ ఉంటాయి. ఏది కప్ప లార్వాలో, టాడ్పోల్లో లంగ్స్ బదులు గిల్స్ ఉంటాయి. గిల్స్ ఏ జీవిలో ఉంటాయి? యాజ్ ఎ రెస్పిరేటరీ ఆర్గాన్స్, ఫిష్ హ్యావ్ గిల్స్ ఫర్ రెస్పిరేషన్. సో ఇందులో గిల్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత లేటర్ స్టేజెస్ లో గిల్స్ మాడిఫై అండ్ ఇవి లంగ్స్ అపియర్ అవుతాయి. సో లంగ్స్ ఎప్పుడైతే డెవలప్ అయినాయో ఆ టైంని, అంత టైంని దాన్ని ఏమంటాం, మెటామార్ఫోసిస్ అని అంటాం. Metamorphosis means, meta means beyond, morphosis means form, change. So beyond the change అవుతుంది దాని బాడీ కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనము, we are calling it as రూప విక్రియ లేదా మెటామార్ఫోసిస్ అని అంటున్నాం. Here also you can see it has a tail. ఇది కూడా ఫిష్ లోపలి ఒక దశ. దాని తర్వాత it turns into ఫ్రాగ్. యాక్చువల్ ఫ్రాగ్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది, బట్ గుడ్డు నుండి బయటకు వచ్చినటువంటి లార్వా ఏదైతే ఉందో దాన్ని టాడ్పోల్ అంటాము. ఫ్రాగ్ లార్వా ఈస్ కాల్డ్ యాజ్ టాడ్పోల్. ఫ్రాగ్ కప్ప యొక్క డింబకాన్ని టాడ్పోల్ డింబకము అని అంటాము. అండ్ ఇది ఆ చేపను పోలి ఉంటుంది, దీనికి తోక ఉంటుంది, మొప్పలు ఉంటాయి,
ఇది మొక్కల సహాయంతో శ్వాసక్రియ జరుపుకుంటుంది. ఇది వెజిటేరియన్ కూడా. వెజిటేరియన్ మీన్స్ ఇది శాకాహారంగా జీవిస్తుంది. అండ్ అది ఎప్పుడైతే అది ఇంకా ఫర్దర్ డెవలప్ అవుతుందో అప్పుడు దానిలోని మొక్కల బదులు ఊపిరితిత్తులు డెవలప్ అవుతాయి. తర్వాత ఈ ముందు కాళ్ళు వెనుక కాళ్ళు ఏర్పడి అది ఎగిరి గట్టుపైకి వచ్చి దాని యొక్క కప్పను పోలి కప్ప జీవితాన్ని సాగిస్తుంది అనమాట. సో ఇఫ్ యు సీ ద లైఫ్ సైకిల్ హియర్ యూ కెన్ సీ, ఇక్కడ చూడండి ఇది గుడ్డు నుండి వచ్చినటువంటి ఎంబ్రియో. ఇది టాడ్పోల్ లార్వా. ఇట్ లుక్స్ లైక్ ఫిష్. ఇవన్నీ కూడా ఫిష్ లాగానే ఉన్నాయి. ఇక్కడ మనకు వెనక కాళ్ళు కనిపిస్తున్నాయి, ముందు కాళ్ళు ఇంకా డెవలప్ కాలేదు. ఇక్కడ ఇందులో యూ కెన్ సీ వెనక కాళ్ళు హైండ్ లింబ్స్ ఉన్నాయి. హియర్ యూ కెన్ సీ 4 limbs ఆల్సో, అండ్ హియర్ టైల్ ఇస్ ఆల్సో దేర్, అండ్ ఆఫ్టర్ దట్ టైల్ disappears and you can see the frog, డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రాగ్. సో ఈ స్టేజెస్ ఏమంటాం మనము? మెటామార్ఫోసిస్ అని అంటాం, రూప విక్రియ అని పిలుస్తాం. నౌ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ చిల్డ్రన్. ఇక్కడ మనం ఒక షీప్ ని చూస్తున్నాం. ఈ షీప్ ఏంటి అంటే దీని పేరు డాలీ. మీరు చదువుకునే ఉంటారు ఆల్రెడీ. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ డాలీ ద క్లోన్. క్లోన్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ గా మనం తయారు చేసినటువంటి జీవులు అన్నమాట, డూప్లికేట్ అన్నమాట. అంటే ఏమంటాము, దాని ఒక సెల్ లో ఉండేటువంటి జీవాన్ని తీసుకొని సెల్ లో ఉండే న్యూక్లియస్ నుండి మనం ఒక జీవిని ఏర్పరచడాన్ని ఏమంటాము? క్లోనింగ్ అని అంటాము. సో ఇక్కడ చూస్తున్నటువంటి డాక్టర్, ఈయన పేరు ఇయాన్ విల్మట్ అనే డాక్టర్ విత్ హిస్ కొలీగ్స్, ఆయన అనుచరులతో కలిసి రోస్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బరో, స్కాట్లాండ్ లో హీ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్ అండ్ హీ ప్రొడ్యూస్డ్ డాలీ అని చెప్పొచ్చు. డాలీని తయారు చేశాడు అని చెప్పొచ్చు. సో ఎప్పుడు ఈ డాలీ పుట్టింది అని అంటే ఇట్ ఈస్ ఆన్ 5th July 1996 లో పుట్టింది. ఇది ఫస్ట్ క్లోన్ ఆన్ ద. ఎస్ మ్యామ్, టైం అయిపోయింది. లేదు మేడం, చెప్పమన్నారు, కంటిన్యూ చేయమన్నారు. ఓకే మ్యామ్, ఓకే మేడం, దాంట్లోంచి చెప్పమన్నారు కదా. ఇది మేడం జూమ్ లింక్ కదా. టైం అయిపోయిందంటే క్లాస్ 7:30. నన్ను కంటిన్యూ చేయమన్నారు, ఈ రోజు మొత్తం చెప్పేయమన్నారు. అయిపోయింది, జస్ట్ ఒక 10 minutes లో వైండ్ అప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో హియర్ ఇది స్టోరీ ఆఫ్ డాలీ అన్నమాట. ఇది ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. క్లోన్ మీన్స్ సింగిల్ సెల్ నుండి దానిలాగా ఒక జీవిని ఏర్పరచడం. ఇది న్యూ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇంతకన్నా ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఎవరికైతే పిల్లలు పుట్టరో, ఎవరికైతే అంటే ఓవిడక్ట్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఓవిడక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? లెట్ us go back. ఎస్, దిస్. ఇక్కడ ఈ ఓవిడక్ట్ లో ఏదైనా బ్లాకేజ్ కనుక ఉన్నట్టయితే ఈ జైగోట్ కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ డక్ట్. సో అట్లాంటప్పుడు ఏంటి, పిల్లలు పుట్టడం అనేది కష్టం అవుతుంది. పిల్లలు అనేది పుట్టడం సాధ్యం కాదు, ఎందుకంటే దిస్ ఫర్టిలైజ్డ్ ఎగ్ హ్యాస్ టు పాస్ త్రూ దిస్ ఓవిడక్ట్. అండ్ ఇది ఇక్కడ యూట్రస్ లో ఫిక్స్ అవ్వాలి అంటే ప్రాబ్లం. కొన్నిసార్లు ఏం కావచ్చు, మేల్స్ లో డిఫెక్టివ్ స్పర్మ్స్ ఉండొచ్చు, లేదా మొటిలిటీ తక్కువ ఉన్నటువంటి స్పర్మ్స్ ఉండొచ్చు, లేదా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు. స్పర్మ్స్ అంటే మేల్ గెమీట్స్ నంబర్. అవి యాక్చువల్ గా మేల్స్ స్పర్మ్ సెల్స్ ఎన్ని ఉంటాయి? మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ ఉంటాయి, బట్ ఎగ్ సెల్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఈ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ వాటి యొక్క మొబిలిటీ లేకపోయినా, లేదా వాటి యొక్క డిఫెక్టివ్ స్పర్మ్ కౌంట్ ఉన్నా కానీ కూడా ఏం జరుగుతుంది, వాళ్ళకి సంతానం అనేది జరగదు. జరగనప్పుడు ఏం చేస్తారు డాక్టర్స్ అని అంటే, ఏ మెచ్యూర్డ్ ఎగ్, ఇప్పుడు ఇక్కడ ఈ ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఎగ్ ని తర్వాత స్పర్మ్ సెల్ ని కలెక్ట్ చేసి, ఫ్రెష్ గా ఉన్నటువంటి ఎగ్ సెల్ అండ్ స్పర్మ్ సెల్స్ ని కలెక్ట్ చేసి దే మేక్ ద ఫర్టిలైజేషన్ అవుట్ సైడ్. దట్ మీన్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ అని చెప్పొచ్చు. మీరు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని వినుంటారు కదా. టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటే ఈ ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళలో ఫర్టిలైజేషన్ దే డూ ఇట్ అవుట్ సైడ్ అనమాట.
అంటే ల్యాబ్ లో చేయడం జరుగుతుంది. సో ఈ ఫర్టిలైజేషన్ అయినటువంటి ఎగ్ ఒక 1 వీక్ అయిన తర్వాత, అంటే ఆఫ్టర్ రిపీటెడ్ డివిజన్స్ తర్వాత జైగోట్ ఒక ముద్దలాగా తయారవుతుంది, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏం చేస్తారు, ఆ సెల్స్ ని మళ్ళీ మదర్ ఊంబ్ లోపల ఇన్సర్ట్ చేస్తారు, ఇంప్లాంట్ చేస్తారు, తల్లి లోపలికి మళ్ళీ దాన్ని చొప్పిస్తారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, నార్మల్ చిల్డ్రన్ ఎట్లా అయితే పుడతారో అట్లా వీళ్ళకి పుట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫర్టిలైజేషన్ ఏమంటాం ఈ పద్ధతిని అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీనిపైన కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏది ప్రీవియస్ పేపర్స్ లో. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ మీన్స్ ఫర్టిలైజేషన్ జరగడానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు, అంటే ఫాలోపియన్ ట్యూబ్ లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా లేదా స్పర్మ్ కౌంట్ ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కానీ కూడా ఫర్టిలైజేషన్ విల్ బి టేకెన్ ప్లేస్ అవుట్ సైడ్, అండ్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్, దట్ ఈస్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏమంటాము, జైగోట్ అంటాం కదా, ఆ జైగోట్ ని దే ట్రాన్స్ప్లాంట్ ఇంటూ ద మదర్స్ వూంబ్ అన్నమాట. దే ఇంప్లాంట్ ఇంటూ ద మదర్స్ వూంబ్. అప్పుడు మామూలుగా ఆ మదర్ కి నార్మల్ బేబీస్ ఎట్లా అయితే పుడతారో ఆ విధంగానే పుట్టడం జరుగుతుంది. నౌ విల్ డిస్కస్ అబౌట్ దిస్ క్లోన్. ఈ డాలీ అని చెప్పుకున్నాం కదా, ఈ స్టోరీ ఆఫ్ డాలీ కూడా అట్లాంటిదే. అయితే ఇది కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ గా న్యూ టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడంతా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ క్లోన్ కూడా ఒక రకమైన ఫస్ట్ యానిమల్ అని చెప్పొచ్చు ఈ డాలీ. దీంట్లో ఏం జరిగింది అంటే యూ కెన్ సీ హియర్ 3 types. ఇక్కడ 3 షీట్ ని ఇవ్వడం జరిగింది. ఒకటి ఏబిసి, దిస్ ఇస్ డాలీ, ఇది మనకు అవుట్కమ్. సో ఈ అవుట్కమ్ ఎట్లా వచ్చింది అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం, క్లోనింగ్ అని అంటాం. దీంట్లో ఏం చేశారంటే ఫస్ట్ షీప్ ఈజ్ ఫిన్ డార్సెట్ షీప్. ఈ ఫిన్ డార్సెట్ షీప్ యొక్క, ఇది ఫీమేల్ ఫిన్ డార్సెట్ షీప్ ని తీసుకొని దాని యొక్క మామరీ గ్లాండ్స్ తెలుసు కదా, మామరీ గ్లాండ్ నుండి ఒక సెల్ ని తీసుకోవడం జరిగింది. దే టుక్ వన్ mammary cell from one mammary gland and they collected the nucleus from the mammary gland. న్యూక్లియస్ అంటే తెలుసు కదా, కేంద్రకం, సెల్ లోపల ఉండేటువంటి కేంద్రకాన్ని దే హ్యావ్ టేకెన్. అండ్ ఈ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ అని ఉంది కదా, ఈ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ యొక్క ఎగ్ ని కలెక్ట్ చేశారు. ఎగ్ మీన్స్ మనం ఈ ఫీమేల్ కాబట్టి ఇట్ ప్రొడ్యూసెస్ ఎగ్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఎగ్ లోంచి న్యూక్లియస్ ని దే రిమూవ్డ్ అండ్ దే ఇన్సర్టెడ్ దిస్ ఫిన్ డార్సెట్ షీప్ యొక్క న్యూక్లియస్ ని స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ యొక్క ఎగ్ లోపలికి చొప్పించడం జరిగిన తర్వాత ఈ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ ని నార్మల్ రిప్రొడక్షన్ తర్వాత ఏం జరిగింది, ఇట్ గేవ్ రైస్ టు డాలీ అన్నమాట. సో ఈ డాలీ దేన్ని పోలి ఉందో చూడండి ఇప్పుడు. ఈజ్ ఇట్ రిజెంబ్లింగ్ ది స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ ఆర్ ఫిన్ డార్సెట్ షీప్ అని చూసినట్టయితే ఇది మొత్తం అచ్చంగా ఎట్లా ఉంది, మన ఫిన్ డార్సెట్ షీప్ లాగా ఉంది. మరి ఇది పెరిగిందంతా ఎక్కడ, స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ లో పెరిగింది. కానీ బట్ ఇట్ ఈస్ ఎందుకు, వై ఇట్ ఈస్ లైక్ ఫిన్ డార్సెట్ షీప్ అని చూసినట్టయితే బికాస్ ద న్యూక్లియస్ అనేది దేని నుండి వచ్చింది, ఫిన్ డార్సెట్ షీప్ నుండి. సో ఇట్ రిజెంబల్డ్ ఫిన్ డార్సెట్ షీప్ దాన్ స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ అన్నమాట. సో ఈ డాలీకి మళ్ళీ తర్వాత చాలా ఇట్ అండర్వెంట్, దానికి చాలా పిల్లలు కూడా పుట్టినాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ డైడ్ ఆన్ 14 February 2003 లో అది చనిపోవడం అనేది జరిగింది. సో ఇట్ వాజ్ ఎ ఫస్ట్ క్లోనింగ్ యానిమల్, దట్ ఈస్ డాలీ, అండ్ ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ఏ షీప్. ఫిన్ డార్సెట్ షీప్ యొక్క మామరీ గ్లాండ్ నుండి తీసిన సెల్ న్యూక్లియస్ ని స్కాటిష్ బ్లాక్ ఫేస్ ఈవ్ యొక్క ఎగ్ ని కలెక్ట్ చేసి దాని యొక్క న్యూక్లియస్ ని రిమూవ్ చేసి ఈ ఫిన్ డార్సెట్ షీప్ యొక్క న్యూక్లియస్ ని చొప్పించడం జరిగింది. దాని నుండి పుట్టిన బేబీ ఈస్ డాలీ. దిస్ ఇస్ ఆల్ అబౌట్ క్లోనింగ్ అన్నమాట. Now we'll see the questions that were asked in the previous papers. External fertilization is seen in which of the following animals? External fertilization ante the fertilization outside the female body. Think and tell: hen, snake, dog and frog.
ఇందాకనే మనం చెప్పుకున్నాము ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫ్రాగ్ లో ఎక్స్టర్నల్, ఎందుకంటే బికాస్ ఇట్ లీవ్స్ ఇట్స్ eggs and sperm cells into the water, and the fertilization takes place outside the female body, that is external fertilization. Now internal fertilization is observed in internal fertilization ekkada jarugutadi, fish lona, frog lona, human beings, star fish. ఇందాక మనం చెప్పుకున్నాం fish, frog, starfish are examples for external fertilization. Human beings are example for internal fertilization. Fertilization means fusion of male and female gametes takes place inside the female body. Now, method employed by childless couple to have a baby. Method employed by childless couple to have a baby. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఏ విధంగా పుట్టించవచ్చు అంటే ఇన్ వైవో ఫర్టిలైజేషన్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, దీన్ని IVF అని కూడా అంటారు. Oviparous method, Viviparous method. So answer is, what is the answer? In vitro fertilization. ఇప్పుడే చెప్పుకున్నాం కదా IVF అని చెప్పుకున్నాం. అంటే ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కానీ లేదా డిఫెక్ట్ స్పర్మ్ కౌంట్ లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కానీ కూడా దే అండర్గో దిస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అన్నమాట. Now external fertilization takes place in, external fertilization ఎక్కడ జరుగుతుంది? ఫ్రాగ్స్ లోనా, హ్యూమన్ బీయింగ్స్ లోనా, బర్డ్స్ లోనా, ఫిష్ లోనా? ఇక్కడ one is A and B అంటే frogs and human beings, A and C frogs and birds, third one is frogs and fish, and fourth one is B and D, that is human beings and fish. What is the answer? External fertilization, frogs and fish. So here answer is third one is the right answer. Now identify the mismatched pair. Mismatched means ఇక్కడ అన్ని కరెక్ట్ ఉన్నాయి, ఒకటి సరికానిది ఉంది. పేర్ లో సరికాని జతను గుర్తించండి. అమీబా బైనరీ ఫిజన్ అంటే రిప్రొడక్షన్ అన్నమాట, ఏ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ జరుగుతుంది అని చెప్పడానికి. అమీబా బైనరీ ఫిజన్, ఈస్ట్ మల్టిపుల్ ఫిజన్, హైడ్రా బడ్డింగ్, పారమీషియం బైనరీ ఫిజన్. సో ఇక్కడ అమీబా బైనరీ ఫిజన్ అని చెప్పుకున్నాం ఇందాక. ఏది? ద్విధా విచ్చిత్తి. ద్విధా విచ్చిత్తి మీన్స్ single cell dividing into two cells is called as binary fission or ద్విధా విచ్చిత్తి. ఇది అమీబాలో జరుగుతుంది. సో ఇట్ ఈస్ రైట్ పేర్. అండ్ ఈస్ట్ మల్టిపుల్ ఫ్యూజన్, ఈస్ట్ లో ఏమని చెప్పుకున్నాము నిన్న ప్లాంట్స్ లో రిప్రొడక్షన్ చెప్పుకునేటప్పుడు? ఈస్ట్ లో రిప్రొడక్షన్ ఈస్ క్యారీడ్ అవుట్ బై బడ్డింగ్. సో మల్టిపుల్ ఫ్యూజన్ అనేది రాంగ్ ఆన్సర్, మిస్ మ్యాచ్డ్ పేర్ అన్నమాట. అండ్ హైడ్రాలో బడ్డింగ్ జరుగుతుంది, అండ్ పారమీషియం లో కూడా ఇట్ ఆల్సో డివైడ్స్ ఇంటూ టూ. సో పారమీషియం బైనరీ ఫ్యూజన్ is also right answer. So the answer is east multiple fusion is the wrong answer. అక్కడ ఏముండాలి? ఈస్ట్ బడ్డింగ్ అనేది రైట్ ఆన్సర్. Now which one of the following cells is in the diploid state? Diploid state ఇందాక చెప్పినాను, క్రోమోజోమ్ నంబర్, హ్యాప్లాయిడ్, డిప్లాయిడ్ అని చెప్పుకున్నాం కదా. అది ఏ సెల్ లో ఉంటుంది? స్పర్మ్ సెల్ లోనా, పోలెన్ గ్రెయిన్స్ లోనా, ఓవం లోనా, జైగోట్ లోనా? స్పర్మ్ అనేది మేల్ గమీట్, పోలెన్ గ్రెయిన్స్ అనేవి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ద ఫ్లవర్స్, ఓవం ఇస్ ద ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ద యానిమల్స్. అండ్ ఇప్పుడు ఈ మూడిట్లో కూడా యూ విల్ హ్యావ్ హ్యాప్లాయిడ్ chromosomes, that is half number of chromosomes ఉంటాయి. zygote లో when they are fused, male and female gametes fused, you will get zygote, that means diploid chromosomes ఉంటాయి. So answer is zygote. Now external ears and epidermal hair are the characteristic features are. External ears దేనికి ఉంటాయి? చెవులు, మళ్ళా తర్వాత బాడీ పైన వెంట్రుకలు, శరీరం పైన వెంట్రుకలు ఏ యానిమల్స్ కు ఉంటాయి, విచ్ టైప్ ఆఫ్ యానిమల్స్ కు ఉంటాయి, అది దేని యొక్క ముఖ్య లక్షణము అని చూసినట్టయితే ఓవిపేరస్. ఓవిపేరస్ అంటే ఎగ్ లేయింగ్ అని చెప్పుకున్నాం కదా, వాటికి ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు. వివిపేరస్ ఇస్ ద రైట్ ఆన్సర్. బైసెక్షువల్ యానిమల్స్ కాదు, టెరెస్ట్రియల్ యానిమల్స్ కాదు. సో వివిపేరస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ ద ఫంక్షన్ ఆఫ్ ద టైల్ ఇన్ ఎ స్పర్మ్ ఈజ్, ఫంక్షన్ ఆఫ్ ద టైల్ అంటే ఈ స్పర్మ్ సెల్ లో తోక యొక్క
పని, తోక యొక్క విధి అని చెప్పొచ్చు. అది ఏం పని చేస్తుంది తోక? ఇట్ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ను, ప్రొడ్యూసింగ్ ఎనర్జీ ఏమని చెప్పుకున్నాం మనము? మిడిల్ పీస్, దాంట్లో మైటోకాండ్రియా ఉంటాయని చెప్పుకున్నాం కదా, లైక్ దట్. నెక్స్ట్ మూమెంట్, ఇది లోకోమోషన్, కదలడానికి ఒక చోట నుండి ఒక చోటకి మూవ్ కావడానికి టైల్, స్పర్మ్ లో టైల్ హెల్ప్ చేస్తుంది తోక భాగము. Piercing into an egg fertilization is also wrong answer because acrosome does this job. The piercing into an egg is the job of the acrosome, and so here the right answer is movement. The function of the tail in a sperm is to move. And here you can see the male reproductive system in human beings. You can see here 3 parts. So here this is the question mark. This you have to identify. Which part of the male reproductive system is this? Identify the part shown in the picture. Is this seminal ducts, testisa, penisa, uterusa? So ikkada emani cheppukunnam manamu, these 2 are testis, oval shape lo unnavi. This is penis, and ikkada ee seminal ducts is the right answer. Dini mass difference ani kuda icharu exam question paper lo. So it is seminal ducts anedi right answer. Next inkoka question chudandi, external ears and epidermal hair are absent in. Indaka emannadu, external ears and epidermal hair is the characteristic feature of another. Ikkada em adugutunnaru, external ears and epidermal hair are absent in. Denlo undavu oviparous animals, nocturnal animals, viviparous animals, terrestrial animals. So tell me, which one external ears and epidermal hair are absent in oviparous animals? Okay, children. So these are the questions that were asked by the NMMS exam in the past papers. So you have any doubt, you can ask regarding today's lesson. Bharat garu? Yes, ma'am. Emanna doubts unte pillalaki, if they want any repetition or like that, I will explain, or else session is over. Okay, ma'am. Just a minute. Okay. No doubts and all. No doubts, huh? Okay. Yeah, thank you. ఒకసారి రిపీట్ చేయనా అన్ని పాయింట్స్ అన్ని? Okay, ma'am. Me istam. Okay, okay. ఎందుకంటే this is very important chapter, children. ఒకసారి మనం will recap what all the topics we have discussed. Animals such as human beings, cows and dogs which give birth to young ones are called as viviparous animals. అంటే పిల్లలు కనే జంతువుల్ని viviparous animals, శిశు ఉత్పాదకాలు, తెలుగులో అయితే శిశు ఉత్పాదకాలు అని అంటారు. అట్లానే yes, nocturnal animals అంటే ఏంటో అడుగుతున్నారు. Okay, nocturnal means the animals which are active during night time and which are they sleep during daytime. See what we do, we are active during daytime, right? We sleep at night kada, manani diurnal antaru. Diurnal means డే టైంలో మేల్కొని నైట్ టైంలో పడుకునే మనం పడుకుంటాం, మనం డయార్నల్ అంటారు. నాక్టర్నల్ మీన్స్ కొన్ని ఉంటాయి లైక్ క్రికెట్, కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ కానీ బ్యాట్స్ కానీ గబ్బిలాలు ఇవి ఏం చేస్తాయి, ఈవెన్ కాక్రోచెస్ ఆల్సో
మన ఇళ్లలో మనం కాక్రోచెస్ బొద్దింకలు చూస్తుంటాం, జిల్ల పురుగు అంటాం కదా, అవి ఏం చేస్తాయి, దే కమ్ అవుట్ ఇన్ ద నైట్ టైం అండ్ దే స్లీప్ డ్యూరింగ్ డే టైం. సో రాత్రి పూట మేల్కొని డే టైంలో రెస్ట్ తీసుకునే వాటిని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నాక్టర్నల్ యానిమల్స్. ఓకే చిల్డ్రన్, నైస్, గుడ్ క్వశ్చన్. నిశాచరులు అంటాం తెలుగులో. నిశాచరులు, నిశా మీన్స్ నిషి, రాత్రిపూట చరించేవి, తిరిగేవి అన్నమాట. Okay, I will conclude with the main points, what all we have learned today. And animals కొన్ని ఇప్పుడు hen లాంటివి, తర్వాత ఫ్రాగ్, లిజర్డ్, బటర్ఫ్లై, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, దే లే ఎగ్స్ అన్నమాట, గుడ్లను పెడతాయి. అవి ఆ గుడ్లు పెట్టే జీవులను ఏమంటాము, ఓవిపేరస్ లేదా అండోత్పాదకాలు అంటాం. అండం అంటే గుడ్లు, గుడ్లు పెట్టే వాటిని ఓవిపేరస్, పిల్లల్ని కనే వాటిని శిశుత్పాదకాలు, వివిపేరస్ యానిమల్స్ అని అంటాం. వివిపేరస్ యానిమల్స్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే బాహ్య చెవులు ఉండడము, తర్వాత చర్మం పైన రోమాలు ఉండడం, వెంట్రుకలు ఉండడం, శరీరం పైన వెంట్రుకలు ఉండడం. ఎక్స్టర్నల్ ఇయర్స్ అండ్ హెయిర్ ఆన్ ద ఎపిడర్మల్ స్కిన్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ వివిపేరస్ యానిమల్స్. మరి ఓవిపేరస్ లక్షణం ఏంటి అంటే, మనం యానిమల్ ని చూడగానే వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ అనమాట, ఇది గుడ్లు పెడుతుందా లేదా పిల్లల్ని కంటదా. ఒకవేళ చెవులు, బాహ్య చెవి నిర్మాణం లేదు, చర్మం పైన వెంట్రుకలు లేవు. ఇప్పుడు బల్లిని చూడండి, బల్లికి చెవులు ఉండవు అండ్ దాని చర్మం నునుపుగా ఉంటుంది, దానికి వెంట్రుకలు ఉండవు. సో అట్లాంటిది యూ కెన్ ఈజీలీ సే దట్ ఇట్ లేస్ ఎగ్స్, అది గుడ్లు పెడుతుంది అని చెప్పొచ్చు అనమాట. అంటే బై లుకింగ్ ఎట్ ద యానిమల్ యూ కెన్ సే whether it is an oviparous animal or viviparous animal. అది శిశుత్పాదకమా అండోత్పాదకమా ఆ జంతువుని బట్టి దాని యొక్క బాహ్య లక్షణాల ఆధారంగా మనము చెప్పవచ్చు అనమాట. సో there are two modes of by which animals reproduce. They are asexual mode of reproduction and sexual mode of reproduction. Asexual mode of reproduction is common in microorganisms. Microorganisms lo asexual mode of reproduction jarugutadi. Budding and binary fission are some of the common methods in asexual mode of reproduction. Ee budding ekkada jarugutadi, Hydra lo jarugutadi. And బైనరీ ఫిజన్, దీన్ని ఏమంటాము, ద్విధా విచ్చిత్తి అంటాము. ఇది అమీబాలో మరియు పారామీషియంలో జరుగుతుంది అనమాట. రిప్రొడక్షన్ రిజల్టింగ్ zygote formation from the fusion of male and female gametes is called as fertilization అనుకున్నాం కదా మనము. ఈ ఫర్టిలైజేషన్ జరిగినటువంటి యానిమల్, ఆ రిప్రొడక్షన్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ is called as sexual reproduction అన్నమాట. So here you can see the reproductive organs in male consists of, male lo unde reproductive organs endi ante a pair of testes, a pair of seminal ducts and a penis. అదే విధంగా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో చూసినట్టయితే a pair of ovaries, a pair of oviducts, లేదా దీన్ని ఇంకో పేరు ఉంది, దానికి ఏమంటాం, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం, ఫాలోపియన్ నాళాలు అని అంటాం తెలుగులో అయితే. అండ్ ఒక యూటరస్ ని ఏమంటాము, గర్భాశయము అని కూడా అంటాం. ఒక పేర్ ఆఫ్ ఓవరీస్, ఒక పేర్ ఆఫ్ ఓవిడక్ట్స్ ఆర్ ఫాలోపియన్ ట్యూబ్స్ అండ్ యూటరస్ ఉంటుంది అనమాట. సో ద రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ద ఓవరీ ప్రొడ్యూసెస్, ఓవరీ ఏం చేస్తుంది, స్త్రీ బీజకోశము అంటాం తెలుగులో అయితే. ఈ స్త్రీ బీజకోశము గుడ్లను, అండాలను ఉత్పత్తి చేస్తుంది. అండ్ టెస్టిస్ లేదా దీన్ని ఏమంటాం, ముష్కాలు అంటాం. ముష్కాలు ఏం చేస్తాయి, శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ శుక్ర కణాలు చాలా మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి చేయబడతాయి. కానీ ఈ స్త్రీ బీజకోశము నెలకు ఒక గుడ్డుని ప్రతి ఒక్క ఆల్టర్నేట్ గా వాటి యొక్క స్త్రీ బీజకోశాల నుండి
ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గెమీట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్టిలైజేషన్ అనుకున్నాం కదా. దిస్ ఈస్ ఆఫ్ 2 టైప్స్ అన్నమాట. ఫీమేల్ బాడీ లోపల కనుక ఫర్టిలైజేషన్ అయితే దాన్ని ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అని, అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ అయితే దాన్ని ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటాం. External fertilization ki you can give examples like fish, frog and starfish anamata. Internal fertilization ki manamu dog, cat, human beings లాంటివి మనం తీసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఈస్ వెరీ కామన్ ఇన్ aquatic animals అన్నమాట. ఇది నీళ్ళలో ఉండేటువంటి animals కి ఇది కామన్ అన్నమాట. డ్యూ టు ఫర్టిలైజేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ గెట్ సమ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. మనం ఫర్టిలైజేషన్ తర్వాత ఎవరైతే బేబీస్ బయటకు వస్తున్నాయో అవి ఎట్లా ఉంటాయి, వాటి యొక్క తల్లిదండ్రులను పోలి ఉంటాయి అన్నమాట. సమ్ క్యారెక్టర్స్ మే కమ్ ఫ్రమ్ దేర్ మదర్ అండ్ సమ్ క్యారెక్టర్స్ మే కమ్ ఫ్రమ్ దేర్ ఫాదర్ అన్నమాట. అయితే మనం వి రిజెంబుల్ అవర్ పేరెంట్స్ అని చెప్పుకుంటాం. ద జైగోట్ డివైడ్స్ రిపీటెడ్లీ టు డెవలప్ ఇంటూ అన్ ఎంబ్రియో. ఈ జైగోట్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆఫ్టర్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ గెమీట్ వచ్చిన సెల్ ఏమంటాము, జైగోట్ లేదా సంయుక్త బీజము అని అంటాం. ఈ సంయుక్త బీజము ఆఫ్టర్ రిపీటెడ్ డివిజన్స్ చాలా సార్లు విభజన చెంది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్, ఒక ముద్ద మాదిరిగా తయారవుతుంది. దాన్ని ఏమంటాం మనము, ఎంబ్రియో లేదా పిండము అని అంటాం. ఈ పిండంలో ఎప్పుడైతే డిస్టింక్ట్ గా పార్ట్స్, అంటే ఇది కాళ్ళు, ఇది చేతులు, ఇది కళ్ళు, ఇది ముక్కు అని మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో ఆ స్టేజ్ ని ఫీటస్ లేదా భ్రూణము అని అంటాం. ద ఎంబ్రియో గెట్స్ ఎంబెడెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద యూట్రస్ ఫర్ ఫర్దర్ development anamata. The stage of the embryo in which all the body parts are identifiable. ఎప్పుడైతే వాటిని గుర్తిస్తామో, ఇది కాళ్ళు చేతులు అని చెప్పాం కదా, దాన్ని ఏమంటాం మనం, ఫీటస్ లేదా భ్రూణము అని అంటాం. The transformation of larva into adult through drastic changes. ఇందాక మనం చెప్పుకున్నాం మెటామార్ఫోసిస్ లో, ఏది కప్పలో ఉండేటువంటి ఎగ్ నుండి బయటకు వచ్చినటువంటి టాడ్పోల్ డింబకం లార్వా ఏదైతే ఉందో అది కప్పలాగా ఉండదు. ఇట్ లుక్స్ లైక్ ఫిష్ అన్నమాట. అది చేంజ్ అయ్యి మారడాన్ని, ఫిష్ ఫ్రాగ్ లాగా మారడాన్ని ఏమంటాము, రూప విక్రియ లేదా మెటామార్ఫోసిస్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ న్యాచురల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇప్పుడు మనం కొన్ని చూసాం, ఏది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఎవరైతే పిల్లలు కాని వాళ్ళకి, తర్వాత ఇప్పుడు ఈ క్లోనింగ్ టెక్నిక్ ద్వారా డాలీ అనేది, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆర్టిఫిషియల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ నవ్ అన్నమాట. అంటే కృత్రిమంగా సంతానోత్పత్తి చెందించడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి న్యూ టెక్నిక్ లో భాగం అన్నమాట. So children, this is all about animal reproduction. Hope you understood well. You please concentrate on this chapter and yesterday's chapter so that you will get 2 to 3 questions from this chapter. Minimum 2 questions you will get. So don't neglect this chapter. You please go through the textbook from 8th class for animal reproduction, and for plant reproduction in plants you go through 7th class textbook. So okay children, hope you understood. Thank you for giving me this opportunity, and take care. Goodbye. Okay Bharat garu. Thank you ma'am.